మంచిది, చాలా సంతోషం. ఒక చిన్ని పల్లవి పాడి తర్వాత మీకు కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఉదయకాలం పాడిన ఆ పాటే పాడదాం. ఒక సి మైనర్. ఇది యూట్యూబ్లో ఉంది. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత నేర్చుకోవాలనిపిస్తే దాంట్లో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి యేసయ్యా, ఇది నా స్తుతి నైవేద్యము, ఇది నా స్తుతి నైవేద్యము. నా గుండెలోతు నుండి స్తుతి ఊటలు రుచుండా, నా గుండెలోతు నుండి స్తుతి ఊటలు ముంగి ప్రవహించే పాట, ఆనంద బాష్పాల తోడా ముంగి ప్రవహించే పాట, ఆనంద బాష్పాల తోడా. నా తండ్రి యేసయ్యా, అందరూ పాడదాం. యేసయ్యా, ఇది నా స్తుతి నైవేద్యము, ఇది నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 నా గుండెలోతు నుండి. జరిగిన దానిని మరువుము నీవని, మునుపటి వాటిని తలచకు సుమియని. జరిగిన దానిని మరువుము నీవని, మునుపటి వాటిని తలచకు సుమియని. ఇదిగో నేనొక నూతన క్రియను, ఇదిగో నేనొక నూతన క్రియను చేతును నీకని సెలవిచ్చితివే, చేతును నీకని సెలవిచ్చితివే. నా తండ్రి యేసయ్యా, నా తండ్రి ఇది నా స్తుతి నైవేద్యము, ఇది నా స్తుతి నైవేద్యము. స్తుతి స్తుతి స్తుతి, అందరం పాడదాం స్వరమెత్తి. స్తుతి 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 నా గుండెలోతు నుండి.
ఇప్పటి వరకు కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాపాడావే. ఇప్పటి వరకు కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాపాడావే. నా కేడమును ప్రకారమును, నా కేడమును ప్రకారమును ఇక ఎన్నటికి నీవే దేవా, ఇక ఎన్నటికి నీవే దేవా. నా తండ్రి యేసయ్యా, ఇదియే నా స్తుతి నైవేద్యము, ఇదియే ఓ స్తుతి 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 స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. నా గుండెలోతు నుండి స్తుతి ఊటలూరుచుండా, నా గుండెలోతు నుండి స్తుతి ఊటలూరుచుండా. పొంగి ప్రవహించే పాట ఆనంద బాష్పాల తోడా, పొంగి ప్రవహించే ఆనంద బాష్పాల తోడా. నా తండ్రి స్వరమెత్తి పాడదాం అందరూ. నా తండ్రి, ఆమేన్, హల్లెలూయా, థాంక్ యూ మాస్టర్. ఇదియే నా స్తుతి నైవేద్యము, ఇదియే నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 స్తుతి. నా గుండెలోతు నుండి. హల్లెలూయా. రైట్, బైబిల్ గ్రంథాలు తెరచి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ రాత్రి మీ వాక్యం, మీ వాగ్దర్శనం మాకు అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మేము దీవించబడ్డానికి కృప దయచేయమని మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మిత్రులరా, స్నేహితులరా, ఈ వాక్యాన్ని ఉదయం కొంత సమయం మనం ధ్యానం చేశాం. దైవజనుడైన ఎలీషా దగ్గరికి యెరికో పట్టణపు వారు వచ్చి చెప్పిన సంగతి ఏంటనంటే, ఈ పట్టణం ఉన్న చోటు చూపునకు ఎలా ఉంది? రమ్యమైనది. కానీ చూడ్డానికి బాగుంది, కానీ ఉండడానికి అది బాలేదు. చూచేంత సౌకర్యవంతంగా, చూచేంత దీవెనకరంగా ఆ పట్టణం లేదు. మేము చూచిన అందరూ చాలా బాగుంది అనుకుంటున్నారు, కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రం చాలా ఏమవుతున్నాం? సఫర్ అవుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం అని వాళ్ళు దేవుని సేవకుడి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొచ్చిన సంగతి ఉదయం మనం ధ్యానం చేసాం. అయితే మనం ఆలోచిస్తే అది ఎందుచేత అలాగా పైకి కనబడడానికి బాగుండి మరి అది దాని పరిస్థితి బాగాలేకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళే చెప్పారు, ఆ కంప్లైంట్ కూడా చెప్పారు. ఏమనంటే, నీకు కనబడుచున్న అక్కడ ఉంది
మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. ఏం మంచివి కాదట అంటే అది దీవించబడకపోవడానికి ఒక్కో చోట ఒక్కొక్క కారణం ఉంటుంది. కొన్ని చోట్ల నేల మంచిది కాదు, కొన్ని చోట్ల మరి విత్తనాలు మంచివి కాకపోవచ్చు. పరిపరి కారణాల చేత మరి అక్కడ దీవెన కనబడదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ పట్టణస్థులు చెబుతున్న కంప్లైంట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న కంప్లైంట్ ఏంటంటే నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కావు కానీ ఆ కారణం చేత మరి అందులో కనబడుతున్నంత దీవెన అక్కడున్న ప్రజలకి మరి అది ఉండడం లేదు. ఆ కారణం చేత వాళ్ళు సఫర్ అవుతున్నారు. మిత్రులారా, నీరు అనేది ఉంది చూశారు. నీరు అనేది చాలా అవసరమైన, చాలా కావాల్సిన, మరి చాలా చాలా అవసరమైన ఒక సబ్జెక్టు. దేవునికి స్తోత్రం. మీకు ఏ నాగరికత చూసినా, లేకపోతే ఏ జనం చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ పల్లె చూసినా వాటర్ ఫెసిలిటీ ఉన్న చోటే జనం ఉంటారు. దేవునికి స్తోత్రం. వాటర్ ఉన్న చోట ఏముంటారు? జనం. ఇందులో కొన్నిసార్లు కొన్ని ఊళ్ళో వాటర్ బాగోదు, కానీ ఆ ఊరిని వదలలేక ఎక్కడి నుంచో తెచ్చుకుని ఇక్కడ తాగి బతుకుతుంటారు కొద్దిమంది. ఆ ఊళ్ళో నీళ్లు బాగోకపోయినా ఆ ఊరిని వదలలేక, పొలాలు వదలలేక ఎక్కడి నుంచో దూరం నుంచి తెచ్చుకొని అక్కడ బతుకుతూ ఉంటారు. మొత్తానికి నీరు అనేది చాలా అవసరం. నీరులో కూడా రకాలు ఉన్నాయి. నీళ్ళలో కూడా ఏమున్నాయి? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరినైనా అడిగేటప్పుడు ఏం అడుగుతారు? మంచినీళ్ళు ఇవ్వండి అంటారా, నీళ్ళు ఇవ్వండి అంటారా? మంచినీళ్ళు అంటే అర్థం ఏంటి? చెడ్డ నీళ్ళు కూడా ఉన్నాయని కదా. రాజుగారు మొదటి భార్య మంచిదంటే రెండో భార్య ఆటోమేటిక్గా చెడ్డదనే కదా. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే మంచినీళ్ళు చాలా అవసరం. మంచినీళ్ళ వల్లే మరి పరిస్థితులన్నీ చక్కగా ఉంటాయి. ఇంకా చాలా నీళ్ళు ఉండొచ్చు, కానీ ఆ నీళ్ళు మంచివి కావంటే అర్థం ఏంటన్నమాట? అవి నిష్ప్రయోజనకరమైనవి. అవి ఎలాంటివి అన్నమాట? ప్రయోజనకరమైనవి కావు. ప్రయోజనకరమైనవి మంచినీళ్ళు, ఉపయోగపడనివి ఏంటన్నమాట? నిష్ప్రయోజనకరమైనవి. నీటి యొక్క కథ మనం ఆలోచిస్తే నీరు చేయాల్సిన పని ఏంటంటే, నెంబర్ 1 మన దాహాన్ని తీర్చాలి. ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఏమి వేస్తుంది? దాహం ఖచ్చితంగా వేస్తుందా? అప్పుడప్పుడు వేస్తుందా? ఎప్పటికప్పుడు తాగాల, అప్పుడప్పుడు తాగాల. నీకు భోజనం చేయకపోయినా పర్లా, కానీ ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు కూడా వాటర్ బాటిల్ అటు తిరుగుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు భోజనం చేయడం, ఒకవేళ పళ్ళు తినడం సీక్రెట్గా తినొచ్చు, కానీ వాటర్ మాత్రం ధైర్యంగా తాగుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకనమాట? వాటర్ అనేది అది చాలా అవసరమైన కార్యక్రమం. వాటర్ ఖచ్చితంగా ఉండాలి. వాటర్ ఏం చేస్తుంది అనమాట? దప్పికను ఏం చేస్తుంది? తీరుస్తుంది. దప్పిక అనేది మనము కోరికగా చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? కోరిక, వాంఛ. ఒక వ్యక్తి కోరికను సాటిస్ఫై చేసేదిగా ఉండాలి వాటర్. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఎప్పుడు తృప్తిగా ఉంటాడంటే తన యొక్క కోరిక తీరినప్పుడే అతడు ఎలా ఉంటాడు? లేకపోతే సెలరేగిపోయాడు, బేబచ్చంగా తయారవుతాడు. దేవునికి స్తోత్రం. వాటర్లో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే మిత్రులారా, వాటరు మన యొక్క వాంఛను తీర్చాలి. ఏం తీర్చాలి? వాటర్ తాగిన వెంటనే మనకు ఎలా అనిపిస్తుంది? తృప్తిగా అనిపిస్తుంది. మీకు బాగా దాహం వేసేసినప్పుడు జ్యూస్ తాగిన పని అవ్వదు, టీ తాగిన పని అవ్వదు. ముందు ఏం తాగాలి? వాటర్ తాగాలి. వాటర్ తాగితేనే మనకేమవుద్ది అనమాట? సంపూర్ణమైన తృప్తిగా అనిపిస్తుంది. పరిగెట్టుకుని వచ్చినోడికి మంచినీళ్ళు. ఇప్పుడు ఎవరైనా అర్జెంటుగా ఎండలోంచి వచ్చారు, ఏమి ఇష్టం మనం? నువ్వు ద్రాక్షారసం అడగడు, లేకపోతే జ్యూస్ అడగడు, ముందు ఏమడుగుతారు? మంచినీళ్ళు. మంచినీళ్ళు తాగితే అతను సెటిల్ అవుతాడు. ఎవడైనా బండి మీద కింద అడిపోయాడు అనుకోండి, ముందు ఏం చేస్తాం? అడిగి అర్జెంటుగా మజ్జిగిపోయాం, ముందు ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇష్టం. వాటర్ అనేది నెంబర్ 1 ఏం చేయాలన్నమాట? వ్యక్తిని తృప్తిపరచాలి. నెంబర్ 2, వాటర్లో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే వాటర్ వ్యక్తిని శుద్ధి చేయాలి. ఏం చేయాలి? శుద్ధి చేయాలి. మంచినీళ్ళు మాత్రమే శుద్ధి చేయగలుగుతాయి. మీరు బీచ్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏం చేస్తారు? బీచ్లో ఇప్పుడు మనకి దగ్గర ఇక్కడ ఎక్కడైనా బీచ్ ఉందా? ఇది ఆర్కే బీచేనా?
ఈ దగ్గరలో ఉందా బీచ్? ఆ బీచ్లో ఎంతమంది జనం ఉంటారు? ఎంతసేపు స్నానం చేస్తారు? ఆడు దాంట్లోకి వెళ్ళింది మొదలు సూర్యుడు అస్తమించేదాకా బయటకు రాడు, లోపలే స్నానం చేస్తుంటాడు. బీచ్లోంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసే కథ ఏంటి? అదేటి ఇప్పుడు దాకా స్నానమే కదా మనం చేసాం, దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని గంటల దాంట్లో స్నానం చేసినా బయటకు రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటనమాట? మంచినీళ్ళ చేత శుద్ధి చేసుకోవాలి, దేవునికి స్తోత్రం. లేకపోతే బీచ్లోకి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం కానీ చేయకపోతే ఆడు ఎలా ఉంటాడంటే డ్రైనేజీలో తీసిన వాళ్ళగా ఉంటాడు. ఆడి మీద ఆడికే సరిగా కూర్చోదు, దేవునికి స్తోత్రం. ఇసుక గొడవ అది. యోనానికి ఎక్కేసినప్పుడు యోనా ఎలా ఉన్నాడో తెలదు, కానీ మనకు అలా ఉన్నాడు అనిపిస్తుంది, దేవునికి స్తోత్రం. మిత్రులారా, శుద్ధి చేయబడాలి. ఏం చేయబడాలి? శుద్ధి అంటే ఆ నీళ్లు మన మీద పడిన వెంటనే నేను క్లీన్ అయ్యాననే ఫీలింగ్ రావాలి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సముద్రం నీళ్ళలో మనం ములిగామనుకోండి, ఆ ఫీల్ రాదు. ఇంకా మనం ఏమవుతాం? మునుపటి కంటే దరిద్రంగా తయారవుతాం. దాంట్లో ఆడి ఆనందం ఇస్తుంది, కానీ శుద్ధి మాత్రమే అవుతుంది. మిత్రులారా, మనం ఆలోచిస్తూ ఉంటే నీళ్లు ఒకటి ఏం చేయాలి? దప్పిక తీర్చాలి. రెండోది ఏం చేయాలి? శుద్ధి చేయాలి. మూడవది సేద్యానికి ఉపయోగపడాలి. ఏం ఉపయోగపడాలి? సేద్యానికి. వ్యవసాయం చేయడానికి ఏమవ్వాలి? అన్ని నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడవు. సముద్రం నీళ్ళు తీసుకొచ్చి పండిద్దామంటే పంటలు పండవు. ప్రియమైన మిత్రులారు, మీరు ఆలోచించండి. ఇది శ్రేష్టకరమైన నీరు. ఏ నీరు? 3 విషయాలు. ఏ నీరు? ఇంకా మీరు తవ్వుకుంటే ఇంకా చాలా పాయింట్లు వస్తాయి. నేను ముచ్చటగా 3 చెప్పాను. ఒకటి ఏంటి? దాహం ఏం చేయాలి? తీర్చాలి, అంటే తృప్తి అనిపించాలి. రెండోది ఏమనిపించాలి? నిన్ను శుద్ధి చేయాలి, నువ్వు క్లీన్ అయ్యాన ఫీలింగ్ నీకు రావాలా. నెంబర్ 3, ప్రియమైన మిత్రులారా, అది మనల్ని ఏం చేయాలన్నమాట? మనకి సేద్యానికి ఉపయోగపడాలి. మన పంట పండాలంటే, మనకి ఆహారం కావాలంటే ఆ నీరు ద్వారా ఏమవ్వాలి? మనకి పంట పండాలి. ఇవి జరిగించిన నీరు మంచి నీరు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మన ఎరుకో దగ్గర చూస్తూ ఉంటే నీళ్లు ఉన్నాయి, కానీ ఏ నీళ్ళు లేవు? మంచి నీళ్ళు లేవు. అంటే మంచి నీళ్ళు లేవంటే అర్థం ఏంటి? అక్కడ జనాలు ఉన్నారు, తాగుదామంటే ఏమి లేదు, నీళ్ళు లేవు. స్నానం చేద్దామంటే ఏమి లేవు, మంచి నీళ్ళు లేవు. నీళ్లు బాగోపోతే చాలా అనర్థాలు వస్తాయి. చాలా చోట్ల ట్యాప్లో పుచ్చిపోతూ ఉంటాయి. మంచి వాళ్ళు కాస్ట్లీ ఏమండి తెచ్చుకుంటూ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయన్నమాట? ఎంత కంపెనీ తెచ్చినా తేడా వచ్చేది. ఎందుకంటే నీరు తేడా. జుట్టు ఊడిపోతూ ఉంటుంది జనాలకి. ఎందుకు? నీళ్ళు తేడా. వాళ్ళు ఎన్నో రకాల షాంపూలు పెడితే ఎన్నిటినా సరే అంతే ఉంటుంది జుట్టు, దేవునికి స్తోత్రం. అదేంటనమాట? నీరు. రకరకాల జబ్బులకు కారణం ఏంటి? చాలా జబ్బులకి కారణాలు ఏంటి? నీళ్ళే. ఆ తర్వాత మీరు ఆలోచిస్తుంటే కారులు అవి ఉంటాయి చూసారా? సముద్రం వారు ఉన్న కారులు ఎవడు కొండవు. కారణం ఏంటంటే తెలియకుండా కింద నుంచి పుచ్చిపోతూ ఉంటుంది అది. అందుకని దాని జోలికి ఎవడో తెలిసినోడు ఎవడో వెళ్ళడం, దేవునికి స్తోత్రం. కనుక విషయం ఏంటంటే నీరు మంచిది కాకపోతే ఏమవుద్ది అనమాట? అక్కడ ఏమంటే ఒకటి తృప్తి ఉండదు, రెండోది ఏముండదు అనమాట, అక్కడ క్లీన్ అయ్యే కథ ఉండదు. అంటే శుద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. మూడోది అక్కడ పంటలు పండే అవకాశం. ఇప్పుడు ఎరుకో వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఎరుకో పట్టణం చూడడానికి ఎలా ఉంది? చూడడానికి రమ్యం, చూడడానికి ఎలా ఉంది? మన వాళ్ళు అంటూ ఉంటారు చూసారా, ఏమంటే బయటేమో పలకీల మోత, లోపలేమో ఈగల మోత, దేవునికి స్తోత్రం. బయట చూస్తే ఎలా ఉంటుంది? సూపరు. ఏమంటే మనోళ్ళు చెప్తూ ఉంటారు చూసారా, ఊహలేమో ఊళ్ళో వెళ్తూ ఉంటే గతేమో గాడిదలు కాస్తున్నారు, దేవునికి స్తోత్రం. అలాగా చూడ్డానికి సూపరు, వాళ్ళకి లోటు లేదు, వాళ్ళకేమీ ఇబ్బంది లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ లోపల చూస్తే అంతా ఏంటనమాట? తృప్తి లేని పరిస్థితి. రెండోది ఏమంటే శుద్ధి లేని పరిస్థితి. మూడోది దీవెన లేని పరిస్థితి. ఈ కంప్లైంట్ చేత ప్రియమైన మిత్రులారా ఆ పట్టణం వారు ఎలీషా దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నీరు అనేది మనం ఆలోచిస్తే, నీరు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, నీరును మనం ఎలాగా ఏమన్నా చెప్పుకోవచ్చు అంటే ఆలోచనలకు సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు? ఆలోచన ఏంటవి? ఆలోచన కారణం చేత మనిషి ప్రభావితం చేయబడతాడు. ఏం చేయబడతాడు? మనిషి ఏం చేయబడతాడనమాట? ప్రభావితం చేయబడతాడు. తనకు పుట్టిన ఆలోచనల చేత ప్రభావితం చేయబడి అతడు ఒక నిర్ణయానికి వచ్చి
ఆ నిర్ణయాన్ని తీసుకుంటాడు. అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఆ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతనికి సక్సెస్ రావచ్చు, లేకపోతే ఏం రావచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు. కానీ నిర్ణయానికి ముందు చాలా ఆలోచనలు వస్తాయి. మనలో ఒక స్లోగన్ ఉంటుంది, ఒక ఐడియా జీవితాన్ని ఏం చేద్ది. ఒక ఐడియా కాదు, ఒక నిర్ణయం. ఐడియాలు చాలా ఉంటాయి, బోళ్ళ ఆలోచనలు చాలా వస్తాయి. అందులో మనం ఒకటి తీసుకుంటాం, అది మనం తీసుకున్న నిర్ణయం. అది సక్సెస్ అయిందా మనం పైకి వస్తాం, అది ఫెయిల్ అయిందా మన కింద పోతాం. అది సక్సెస్ అవ్వాలంటే అది మంచి నీరు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అది సక్సెస్ అవ్వాలంటే ఏమై ఉండాలి, మంచి నీరు అయి ఉండాలి. మిత్రులారా, మీరు ఆలోచించండి. మీరు బాగా ఆలోచిస్తే ఆలోచనలు ఉన్నాయి, చూశారు. ఆలోచనలు నెంబర్ 1, మనకగా పుట్టిన ఆలోచనలు కొన్ని ఉంటాయి, మన సొంతంగా పుట్టే ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఆ ఆలోచనలు మనం నమ్ముకుంటే ఆ ఆలోచనలు ఎప్పుడు ముందు అనుకున్న 3 కార్యాలు నెరవేర్చలేవు. మీకు ఎప్పుడు కూడా సంపూర్ణత అంటే ఏంటి, 3 వైపులా సెట్ అవ్వాలి. ఒకవైపు సెట్ అయ్యి ఒకవైపు సెట్ అవ్వకపోతే అది సంపూర్ణత కాదు. ఇప్పుడు ఇన్ని సిద్ధాంతాలు పుట్టడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రెఫరెన్స్ ఉంది. ఈయనకో రెఫరెన్సు, నాకు రెఫరెన్సు, ఆయనకో రెఫరెన్స్, ప్రతి వాళ్ళకి ఒక్క రిఫరెన్స్ అట్టుకుని కథ నడపకూడదు. అన్నీ సమానంగా సరిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏ పక్కకి వెళ్ళినా తేడా రాకుండా ఉంటే అది కరెక్ట్ అయిన సిద్ధాంతం. దేవునికి స్తోత్రం. మిత్రులారా, మనం ఆలోచిస్తూ ఉంటే మరి ఆలోచనలు ఉన్నాయి, చూసారు. మనకి స్వతహాగా పుట్టే ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచనలు చాలాసార్లు మనకి తృప్తినివ్వవు, మనకి శుద్ధిని కలుగచేయవు, మనలో దీవెనను కూడా పుట్టించేవిగా ఉండవు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఒక మాట మీరు చదవండి, అవకాశం ఉంటే. చదువమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు చాలు. బైబిల్ ఎలా చెప్తోంది, నరుల హృదయాలోచన లేకపోతే హృదయం యొక్క తలంపు ఎప్పుడు ఎలాంటిదట, చెడ్డది. మనం ఆలోచన ఇప్పుడు మన హృదయ క్షేత్రాన్ని పండించుకోవడానికి మనం నీరును ఉపయోగించేటప్పుడు మన సొంత ఆలోచన ఉపయోగించామనుకోండి, ఇది మంచి నీరా చెడ్డ నీరా? నరుని ఆలోచన ఎప్పుడు మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. మీకు కానీ నాకు కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో లేరు కనుక తలుపేసుకుని 40 రోజులు ఉపవాసం ఉందామన్న ఆలోచన ఎవరికి రాదు. ఒంటరిగా ఉన్నప్పుడు మనకి పరిశుద్ధంగా ఉందాం, ప్రార్థన చేసి ఇలాంటివి రావు. ఎవరూ లేరు కనుక, టీవీ ఎదుర్కొంది ఉంది కనుక పాత సినిమా ఏదైనా చూసేద్దాం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే మనం హృదయంలో ఎప్పుడు మనం ఒంటరి అయిపోయినప్పుడు మనలో ఏమి స్టార్ట్ అవుద్ది, ఒక రకమైన చెడు తలంపు స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మన దగ్గర మన ఆలోచన అంత పవిత్రమైనది కాదు, ఆ ఆలోచన అంత ప్రయోజనకరమైనది కాదు. మీకు భక్తుడైన దావీదుని గురించి జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎంత భక్తుడు, ఎంత ప్రార్థనపరుడు. దేవుడు అతని గురించి సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇతడు నా హృదయానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. దేవుడు చెప్పాడు, మనుషులు చెప్పలేదు. అతను కూడా ఎంతో భక్తిగా ఉన్నాడు. ఎన్నోసార్లు తన ఎమోషన్స్ని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని కంట్రోల్ చేసుకున్నాడు. సౌలును చంపేయాల్సిన టైంలో సౌలును చంపకుండా అందరూ రెచ్చగొట్టేసినా సరే, నేను యెహోవా అభిషేకించిన వాని జోలికి నేను వెళ్ళనని ఆగాడు. ఇలాగా చాలాసార్లు తనకి రకరకాల సందర్భాల్లో దిగజారిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఆగాడు. కానీ మనం చూస్తూ ఉంటే అతడు స్థిరపడిన తర్వాత, అతనికి అన్ని అవకాశాలు వచ్చిన తర్వాత, ఇంకా అతడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఇక అతడు యుద్ధం చేయడానికి వెళ్ళవసరలా, మనోళ్ళే సక్కబెట్టుకు వచ్చేస్తున్నారు. సేనాధిపతులు ఉన్నారు చేసారా, రాజుగారి ఇంట్లో ఉంటే వాళ్ళు చేసుకొచ్చేస్తున్నారు యుద్ధం. అప్పుడు పడ్డాడట మనోడు. ఇటు కారణం ఏంటంటే అతడు సాయంకాలం ఖాళీగా ఉండి అటు ఇటు తిరుగుతూ పైనుంచి చూసి ఎవరు అతన్ని పాపం చేయండి అని ప్రోత్సహించడం లేరు. తన మట్టుకు తానికే ఎంపైందనమాట, లోపల నుంచి పాపము చేయాలని ఒక తలంపు అతనిలో పుట్టింది. అతనికి అంతకు ముందున్నంత వాక్యం మర్చిపోయాడు, అంతకు ముందు చేసిన భక్తి అంతా మర్చిపోయాడు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక బలమైన ఆలోచన అతనిలో నుంచి వచ్చి ఆ ఆలోచన ఏం చేసిందనమాట, బీభత్సమైన పాపం చేసేసే కార్యక్రమం తీసుకెళ్ళిపోయాడు.
ఆ పాపాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఏం చేశాడు? అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికోసం మళ్ళీ హత్య చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమండి, ఇంకా అతని జీవితం అలాగ పతనం అయిపోవడం ప్రారంభించింది. ఇది ఎక్కడి నుంచి పుట్టిందనమాట? అతని మనస్సులో. అందుకనే మార్కు 7:21 ప్రభు చెప్తారు, మనుష్యుని హృదయములో నుండి, ఏమండి, లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి ఫస్ట్ ఏంటి? దురాలోచనలు. ఏమవుతాయట? మనుష్యుని హృదయంలో నుండి మంచి ఆలోచన వచ్చిన ఉందా? దురాలోచనలు వస్తాయి. మన హృదయం లోపల నుండి ఏ ఆలోచనలు ఉంటాయి? దురాలోచనలు. అంటే అన్నీ దుర్మార్గమైన ఆలోచనలే, అన్నీ దుష్టత్వమైన ఆలోచనలే. ఇది మంచి నీరు కాదు, ఇది శ్రేష్ఠ. ఈ సొంత ఆలోచనలతో మనం కనుక దీవించబడాలంటే జీవితంలో బాగుపడం. ఎందుకంటే మనకు వచ్చే ఆలోచనలన్నీ ఎలాంటి ఆలోచనలు అనమాట? దుర్మార్గమైన ఆలోచనలు, పాపముతో కూడిన ఆలోచనలు. మన ఆలోచనల మీద మనం ఆధారపడితే మన జీవితంలో దీవెన రాదు. ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెబుతూ ఉంది, ఆ ఊరు ప్రజలు అన్నారు, ఈ నీళ్లు మంచివి కావు. మన మనసులో, మన హృదయంలో పుట్టే ఆలోచనలన్నీ కూడా చెడ్డ నీరు లాంటివి. ఎలాంటి నీరు లాంటివి? పోని బయటోళ్ళని నమ్ముకుందాం, లోకస్తుల ఆలోచనలు నమ్ముకుందాం. మనకి బుర్ర తక్కువ కనుక మనం ఏం చేద్దాం? బయటోళ్ళ ఆలోచనలు నమ్ముకుందామని చాలాసార్లు మన సలహాలు అడుగుతుంటాం. ఎవరిని? జనాన్ని. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా సలహాలు చెప్తారు. ఉచిత సలహాలు చెప్పడానికి జనాలు లైన్లో ఉంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు అడగాలి, కానీ నీకు అందరూ ఏం చేస్తారు? సలహాలు ఉచితంగా ఇస్తారు. రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరు సలహా చెప్తూ ఉంటారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళందరూ చేసేది ఏంటో తెలుసా? సలహాలే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు షుగర్ ఉందని ముందు చెప్తాను. చెప్పగానే నాకు చాలా సలహాలు చెప్తారు. అది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు. వాళ్ళు మాత్రం అన్నీ తినేస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు అన్నీ తినేస్తారు. మనకు మాత్రం ఏం చెప్తారనమాట? మీరు అది తినకండి అయ్యారు, ఇది తినకండి అయ్యారు, ఇది తినకండి అయ్యారు, అది తినకండి అయ్యారు. ఇప్పుడు వచ్చినల్లా ఒక పచ్చిని చెప్తారు. ఇవన్నీ చేస్తే మనకి బతకాలమా? దేవునికి స్తోత్రం. ఆయనేమో ఒకటి చెప్తాడు, ఈయనేమో ఒకటి చెప్తాడు, ఆయనేమో ఒకటి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ ప్రేమతోనే, ద్వేషంతో కాదు, మనల్ని బాగా ప్రేమించి, ఏమంటే అయ్యగారు బాగుండాలనే ఉద్దేశంతో తలక ఆలోచన చెప్తారు. అందరూ ఆలోచనలు పాటితే మన జీవితం ఏమైపోతుంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయనేమో అది తినొద్దు అంటాడు, ఆయనేమో ఇది తినొద్దు అంటాడు, ఈయనేమో అది మాని ఇది మాని అంటే చివరికి అన్నీ మానేసి కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనమాట? జనాల ఆలోచనలు ఉన్నాయి చూసారు, అవి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి కూడా అంత ప్రయోజనకరమైనవి కాదు. కీర్తన 1 కీర్తనలో 1వ అధ్యాయంలో ఏముంటుంది? దుష్టులంటే ఎవరు? దుష్టులంటే ఎలాగుంటారు? ఎర్రగుంటారా, నల్లగుంటారా, తెల్లగుంటారా, పొడుగుంటారా? లేకపోతే దుష్టుల లోకం ఏదైనా ఉందా? దుష్టులకి ఏదైనా ఊరు ఉందా? దుష్టుల సెంటర్ ఏదైనా ఉందా? లేకపోతే దుష్టులకి ఏదైనా కులం ఉందా? దుష్టులకి ఏమైనా మతం ఉందా? దుష్టులు అంటే ఎవరంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుళ్ళు లేనివాడే దుష్టుడు. ఎవరు? దేవుళ్ళు లేనివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా అడిగితే ఆడే సలహా చెప్తాడు. మీరు దేవుళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే వాళ్ళు అంటారు, ప్రతి ఆదివారం మానేలేటరా, 4 ఆదివారాలు పోతున్నాయి తెలుసా నీకు? 4 ఏళ్ళు పోతుంది నీకు. ఏం పోతుంది? 4 ఏళ్ళు జీతం పోతుంది నీకు. నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేయాలి? పగలు కష్టపడిపోవాలి, రాత్రి కూడా కష్టపడిపోవాలి. ఇంక 24 గంటలు నువ్వు కష్టపడిపోతావు, నువ్వు కొంత పైకి వస్తావని మొత్తం నిన్ను ఏం చేస్తాడు? ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, నీ కథ పాడు చేసేస్తాడు. ఒకసారి నేను మేబీ 95లో సేవకు వచ్చాను. నేను బాప్తిస్మం తీసుకుని వెంటనే సేవకు వచ్చేసాను. సేవకు వచ్చేసి చాలా చిన్న వయసులో సేవకుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత ఒకసారి నన్ను ఎక్కడో సువార్త సేవకి వెళ్ళమంటే ట్రాక్స్ పట్టుకుని వెళ్తున్నాను, టక్ చేసుకుని మంచి అప్పుడు ఏమంటే వెళ్తున్నాను ట్రాక్స్ పట్టుకుని. అప్పుడు అది చాలా ఘనంగా నేను సేవకుండానే ఫీలింగ్తో వెళ్తున్నాను. వెళ్తూ నేను ఓ బస్సు ఎక్కాను. ఏదో ఊరు వెళ్తాను. బస్సు ఎక్కితే నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, వయసులో కొంచెం పెద్ద ఆయన, చక్కగా ఉన్నాడు, ఎడ్యుకేటెడ్లా ఉన్నాడు. అతను నాతో మాట్లాడడం మొదలెట్టాడు. నా గొడవ అంతా చూశాడు, చేతులు పత్రికలే చూసి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. నేను ఇలా పలానా ఊరు వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. నా గొడవ పెట్టండి, ఈ కనబడేలాగా ఎందుకు పెట్టుకున్నానంటే ఎవడన్నా నడితే సువార్త చెబుదామని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అతనికి సువార్త చెప్పడం కాదు, మనోడు రివర్స్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ప్రభావం కాదు, ఆయన ప్రభావం మన మీద ఎక్కువైంది. సెలైన్ చూడండి, ఒకసారి మనలోకి వెళ్ళకుండా మనలోంచి రక్తం సెలైన్లో పోతుంటుంది. దేవునికి స్తోత్రం. అలా రివర్స్ అయిపోయి అతను నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏవయ్యా నువ్వు ఫస్ట్ కొంచెం మనల్ని పొగిడాడు, నువ్వు చిన్న వయసులో ఉన్నావు, చదువుకున్నట్టు ఉన్నావు, మరి చాలా భవిష్యత్తు ఉంది కదా నీకు,
అలాగే ఇలాగని చెప్పేసరికి ఆ మాటలు స్టార్టింగ్ మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఏమంటే బాగుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా రివర్స్గా మాట్లాడితే ఫస్ట్ వెళ్ళిపోతాం మనం. అందుకని సాతాను చాలా తెలివిగా ఏం చేస్తాడు, అవ్వమ్మతో ఏమన్నాడు, నువ్వు అర్జెంట్కి వెళ్ళి తిని పొండాలిగా, ఇది నిజమా అన్నాడు. అంతే, అక్కడి నుంచి కథ మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఏది నిజం ఏది అబద్ధం ఆ తర్వాత కూడా, ముందు మాత్రం ఎంట్రన్స్ మాత్రం చాలా తీగ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు ఎప్పుడు బట్టల షాప్లోకి వెళ్తే ముందు ఏం చేస్తారో తెలుసా, ఏసీ బయటకు వదిలేస్తారు వాళ్ళు, తలుపు తీసి. మనం కరెంట్ బిల్ ఎంత అయిపోతుంది, లీటర్ వదిలేస్తాం, మనం మాటిమాటికి తలుపేసేసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏసీ బయటకు వదిలేస్తున్నారు అనుకుంటాం. అసలు కూడా పెట్టింటే ఆ చల్లదనానికి పోతాం మళ్ళీ లోపలికి. దేవునికి స్తోత్రం. మంచి కరెంట్ మీద వెళ్తున్నప్పుడు ఈ చల్లదనం బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాం, జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక ఈ బిల్ కూడా మనకి వేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ బయటికి వెళ్ళి కరెంట్ కూడా ఎవడు కడతాడు, అది మనమే. విషయం ఏంటంటే సాతానుడు చాలా తెలివిగా ప్రవేశిస్తాడు. అందుకనే సాతాను యొక్క తంత్రములను మనము ఎరగిన వారము కాదు. కనుక మిత్రులారా, నాకు అతను చాలా జాగ్రత్తగా అలా మాట్లాడి అన్నాడు, ఏటయ్యా నీకు ఇంత భవిష్యత్తు ఉంది కదా, ఇంత పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు నువ్వు పాస్టర్ గారు అవుతావు, ఇదవుతావు, నిన్ను సేవ చేద్దని ఎవరన్నారు, ముందు బాగా చదువుకో, నువ్వు స్థిరపడు, నువ్వు బాగా డబ్బులు సంపాదించు, అప్పుడు ఎవరికైనా నువ్వు సపోర్ట్ చేసి వాళ్ళందరినీ సేవకులు చేసి 10 మందిని పోషించాలి. అలా కాకుండా నువ్వే అలాగలాగా వాళ్ళ దగ్గర రూపాయి అడుకుంటే అదేం సేవ, అదేం కథ, నీకు సిగ్గుగా లేదా, అవమానంగా లేదా అని మనల్ని రెచ్చగొడేసాడు. ఆ మాటలన్నీ నాకు ఇంజక్షన్ అడిగేసినాయి. దేవునికి స్తోత్రం. నాకు ఏమైందంటే ఇది నిజమే కదా, ఇప్పుడు నేను అనవసరంగా వచ్చేసానేమో, నాకు ఎవడో ఈ మాటలన్నీ ముందు చెప్పి ఉంటే నేను సేవకు రాబోదును అని చెప్పేసి నేను బాగా ఆలోచనలో పడిపోయి ఏమండి చాలా బస్దిగేసరికి నా మైండ్ మారిపోయింది. ఇంకా స్వార్థ లేదు, సేవ లేదు, పత్రిక లేదు. గబగబా మళ్ళీ వెనక్కి వచ్చేసి పాస్టర్ గారికి అవి చెప్పేసి ఏదో చెప్పేసి ఇంటికి వెళ్తాను. ఇంటికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలదు విషయం అంతా, ఏదో పర్మిషన్కి వెళ్ళారనుకోండి. అసలు కూడా పెట్టండి, నేను ఏమనుకున్నానంటే అప్పుడు సేవ చేయాలి, దేవుడిని వదలకూడదు, దేవుని సేవ చేయాలి, కానీ నేను ఏం చేయకూడదు అనమాట, ఎవరి మీద ఏం చేయకూడదు, ఆధారపడకూడదు. కొద్దిమంది అంటారు చూసారు, ఎవరి మీద ఆధారపడతలేదు. బ్రాకెట్లో కొన్నిసార్లు అది ఎంత దూరం వెళ్ళిపోద్ది అంటే దేవుని మీద కూడా ఆధారపడకుండా, ఇంకెక్కడ దాకా అంటే ఎవరి మీద ఆధారపడకుండా అంటే ఇక దేవుడి మీద కూడా ఆధారపడకుండా ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది కథ. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. ఓ విషయం ఏంటంటే, నువ్వు ఏ కోణంలో వెతికితే ఆ కోణంలో నీకు రెఫరెన్స్ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ కోణంలో వెతుకుతూ ఉంటే దాని తాలూకు రిఫరెన్స్ ఒకటి నీకు ఉంటుంది. దాంట్లో నాకేం దొరికిందంటే, పౌలు గుడారాలు ఏం చేశాడు, డేరాలు కుట్టుకుంటూ సేవ చేశాడు. అది దొరికింది. మనం డేరాలు కుట్టలేం, కానీ ఏదో చేయాలి. దేవునికి స్తోత్రం. సేవ చేయాలి, రెండోది ఏం చేయాలి, పని కూడా చేయాలి. ఇది ఎట్టుకుందాం, ఇది బాగుంది, ఇది కాన్సెప్ట్ బాగుంది అనే కాన్సెప్ట్ నచ్చి ఇప్పుడు నేను జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి రాజమండ్రిలో ప్రెస్ పెడదామని. ప్రెస్ అంటే బైబిల్ సంబంధించినవి అన్నీ ప్రింట్ చేయాలి. వాల్ పోస్టర్లు, ప్యాంప్లెట్లు, మ్యాగజైన్లు ఇవన్నీ ప్రింట్ చేయాలి. అంత క్రితం నేను పాస్టర్ గారి దగ్గర ఉండి మ్యాగజైన్ వరకు ఇవన్నీ చేసేవాడిని. ఇవన్నీ చేయడంతో ఇది అయితే బాగుంటుంది మనకని, ఇది సేవకు దగ్గరగా ఉంటుందని అలా ప్లాన్ చేసుకుని నాకు నచ్చినట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే పాస్టర్ గారు నవ్వన్నారు, ఎందుకే నువ్వు శుభ్రంగా సేవ చేయన్నారు. ఏమండి ఎదురుగా వచ్చి ఉండి అయితే ఎవడైనా ఏం చేస్తారు, ఏమండి ఒప్పిస్తారు, లేకపోతే నొప్పిస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఏంటంటే ఎదురుగుండా ఊని వాళ్ళు మనకు నచ్చినట్టు చేసుకునే రకం. దేవునికి స్తోత్రం. ఎవరిని కాదనో, అలాగని ఎవరిది చెయ్యం. దేవునికి స్తోత్రం. అదో రకం. కొన్నిసార్లు ఉంటారు చూసారు, కొద్దిమంది ఉంటారు నాకులెడ్డోళ్ళు. ఎలా అంటే ఎవరు ఏది చెప్పినా సరే అలాగండి అంటారు. వాళ్ళకి నచ్చినట్టు చేసిపోతుంటారు. దేవునికి స్తోత్రం. అదే బ్యాచ్ నేను కూడా. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పినా పెద్ద భాష గారు లేకపోతే ఎదురు చెప్పేవాళ్ళు కాదు. అలాగండి అని మనం మాత్రం మిసలు అన్నీ కొనేసుకున్నాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆయన్నే పిలిచి ఓపెనింగ్ అంటే ఓపెనింగ్కి వచ్చారు. మరి ఏం చేస్తారు, వాళ్ళు చెప్పి ఊరుకుని ఓపెన్ చేసి అందరిని పాస్టర్ గారులు అందరినీ పిలిచాను. అందరిని పిలిచి అంటే పాస్టర్ గారులు పిలవడంలో రెండో కోణం కూడా ఉంది. వీళ్ళందరూ మనకి వర్క్ కూడా ఇస్తారు కదా, దేవునికి స్తోత్రం. దాంట్లో కూడా మళ్ళీ ఏముంటుంది, ఇప్పుడు ఎంతమంది పాస్టర్ గారులు ఎంత పిలుతామంటే మళ్ళీ వాళ్ళు వాల్ పోస్టులు, ప్యాంప్లెట్లకి ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరికి వస్తారు. మనం రూపాయి తక్కువకి ఇస్తాం, మనకే బాగుంటుంది, వాళ్ళకే బాగుంటుంది. ఇలాగా పిలిస్తే చివరికి జరిగింది ఏంటంటే, ఓపెన్ అయిపోయింది ప్రెస్. మాకు రాజమండ్రి టౌన్లోంచి కంటే ఏజెన్సీ నుంచి ఎక్కువ వచ్చేవారు. ఏజెన్సీ సేవకులు ఈస్ట్ గోదావరి, ఆ తర్వాత వెస్ట్ గోదావరి, ఆ ప్రాంతాల్లో ఏజెన్సీ నుంచి వచ్చేవారు. వాళ్ళే కొండల్లో చేస్తున్నారు. వాళ్ళకేమవుతుంది, వాళ్ళ మా ఇంటికి వచ్చి ఆ వాల్ పోస్టర్లు, ప్యాంప్లెట్లు, పత్రికలు వేయించుకుని 2 రోజులు ఉండిపోయారు మా ఇంటి దగ్గర. ఎందుకంటే మరి అవ్వాలి కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెస మందే, ఇల్లు మందే, అన్నింటికి వెళ్ళిపోతున్నాం అంటే ఇంకా గొడవ లేదు. ఎండీలు, సన్నీళ్ళు, స్నానానికి, భోజనం, ఇది లాభం మాట దేవుడికి. వీళ్ళకి సేవ ఎక్కువైపోయింది మాకు. దేవునికి స్తోత్రం. అందరూ అయ్యారులే, దేవునికి స్తోత్రం. ఆ వచ్చిన అందరూ అయ్యారులే. మా గదాలకి ఇచ్చేసి, మా మంచి వాళ్ళకి ఇచ్చేసి జాగ్రత్తగా మరి 2 రోజులు అది ఆ వర్క్ లేట్ అయితే మనకే నరకం. దేవునికి స్తోత్రం.
ఈయన వెళ్ళిపోతే ఇంకోళ్ళు వచ్చేవారు, ఈయన వెళ్ళిపోతే ఇంకోళ్ళు వచ్చేవారు. మరి ప్రెస్ అన్నాం కదా, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అదేదో ఒక 3,000 4,000 బిల్లు అయిందనుకో, వాళ్ళు 1,500 2,000 చేతులు పెట్టి అన్నానికి తెలుసు కదా ఏజెన్సీ సేవ అనేవారు. దేవునికి స్తోత్రం. ఏజెన్సీ సేవ అంటే ఇంకేమంటాం మన, దేవునికి స్తోత్రం. సరే మరి దేవుని కోసం నడిపి ఈ లోపల ఎక్కడైనా ఇలా వాక్యం చెప్పడానికి పిలిచేవారు నన్ను. అంటే వాక్యం చెప్తే వెళ్ళినప్పటికీ అలాగా అక్కడక్కడ చిన్న చిన్న సంఘాలు పెద్ద సంఘాలు అలాగే వెళ్తూ ఉంటే వీళ్ళు ముందే చెప్పేవారు, అయ్యగారికి రాజమండ్రిలో పెద్ద ప్రెస్ ఉందనేవారు. పెద్ద ప్రెస్ ఉన్నవాడికి చిన్న కొనకి ఏమిస్తామని వాళ్ళు మంచి అన్నం పెట్టి పంపేవారు. వాళ్ళ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ అడుగుతాక ఇక్కడ ధైర్యం లేదు, దేవునికి స్తోత్రం. అక్కడేమో అక్కడ పరిస్థితి బాగాలేదు. ఏదో పౌరుషాన్ని కూడబడి చెప్తే ఏడసలేక ఇద్దరు చచ్చారని నేను నలిగిపోయేవాడిని. ఇందాక చెప్పని చూసారా, చూపునకు రమ్యమైనది, లోపల మాత్రం సుఖం లేదు. దేవునికి స్తోత్రం. అందరూ స్టేజ్ మీద చెప్తారు, ఇంక పెద్ద ప్రెస్ గిష్టం అంతా బాగా చెప్తారు. మనకి ఆర్థిక మన పరిస్థితి ఏంటంటే ఎవడు అడిగితే బాగోదు, మళ్ళీ అడగకూడదు, మళ్ళీ ఆత్మాభిమానం. అసలు అందుకే కదా ఇందులోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, అసలు గొడవ ఏంటంటే, మనము దుష్టుల ఆలోచన తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, దేవునికి నిన్ను ఏం చేస్తారు, దూరం చేసేస్తారు. వాళ్ళ ఆలోచనలన్నీ మంచిగా ఉంటాయి. ఒక ఆయన అన్నాడంట ఒక అతనితో, నువ్వు అసలు జీవితకాలంలో ఇచ్చిన దశంభాగంతా లెక్కెత్తే నీ పిల్ల పెళ్ళి అయిపోయింది తెలుసా అన్నాడంట. దేవునికి స్తోత్రం. జీవితకాలంలో నువ్వు ఇచ్చిన దశంభాగంతా లెక్కేసుకుంటే ఎన్ని లక్షలు అయిపోద్ది, అసలు పిల్ల పెళ్ళి అయిపోయింది తెలుసా అన్నాడు. అప్పుడు నేను పిల్లకి పెళ్ళి అవుతుంది కానీ కాపురం జరుగుతుంది ఏంటి, దేవునికి స్తోత్రం. కాపురం అప్పుడు పెళ్ళి అయిన ప్రతి ఒక్కటి కాపురం చేస్తాను, ఎర్ర తీసేస్తలేదా, దేవునికి స్తోత్రం. ప్రభు కృప ఉండాలి. ఏముండాలి? చాలామంది ఏమనుకుంటారంటే రకరకాల ఆలోచనలు చేసి వాళ్ళ ఆలోచనలో పాడైపోయి దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. కొంతమంది ఆరాధనకు రారు. కారణం ఏంటి? ఎవరితోనో వాళ్ళు ఏం చేయబడ్డారు, ఇన్ఫ్లుయెన్స్ చేయబడి వాళ్ళు ఆరాధనకు రారు. కొంతమంది మరీ దుర్మార్గంగా సంస్కారపు ఆరాధన ఒకటి ఉంటుంది కదా, మొదటి ఆదివారం ఇస్తారు కదా, మొదటి ఆదివారం ఇస్తారు బల్లారాధన, దాన్ని సంస్కారం అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఏమంటే సంస్కారం, ప్రభు సంస్కారం, లేకపోతే సంస్కారం అంటారు, ప్రభు రాత్రి సంస్కారం అంటారు. కొద్దిమంది ఎలా అంటే బొత్తిగా సంస్కారం లేకుండా సంస్కారానికి వస్తారు. వాళ్ళు సంస్కారం ఉన్నవాడు 4 ఆదివారాలు రావాలి కదా, దేవునికి స్తోత్రం. సంస్కారం ఉన్నవాడు అన్ని ఆదివారాలు రావాలి, కానీ వాళ్ళకి సంస్కారం ఉండదు. ఒక్క ఆదివారం వస్తారు, సంస్కారానికి వస్తారు. అసలు వాళ్ళెంత సంస్కారంలో ఆలోచించండి, దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరితోనూ ఏం చేయబడ్డారు, ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. ఎవరో వాళ్ళని ఏం చేశారట, ప్రభావితం చేశారు. ఎవరో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలామంది అనుకుంటారు వాళ్ళ ఆలోచనలో ఎవరో చెప్పిన ఆలోచనలు బట్టి గుడికి వెళ్ళడం వల్ల ఏటి ఉపయోగం, మనకి ఏటి ప్రయోజనం, మనమే వేయాలి, తలక 100 వేసుకుని మళ్ళీ గుడిని నిలబెట్టాలనుకుంటారు. వాళ్ళు గుడి వల్ల మనం నిలబెడతాం అనుకోరు, గుడిని మనం నిలబెడతాం అనుకుంటారు. విషయం ఏంటంటే మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ఆదివారం మందిరానికి రావడం వల్ల మనకి ప్రయోజనమా, దేవుడికి ప్రయోజనమా? ఇప్పుడు మనం ఆరాధన చేయకపోతే ఆయనకి నడదా? ఇప్పుడు మనం చర్చికి వచ్చి మనం ఆహాహా హల్లెలూయా అని పాడపోతే, మనం దేవుడిని స్తుతించకపోతే ఆయనకి ఇంకా వేరే ఆర్కెస్ట్రా లేదంటారా, దేవునికి స్తోత్రం. ఆయనకి ఇక మన ఆర్కెస్ట్రా తప్పితే ఇక ప్రపంచంలో ఇంకా ఆయనకి ఆదివారం మనం లేకపోతే ఆయనకి మొత్తం మూసేసినట్టేనా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఆరాధన చూసి ఆయన చాలా చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే మన ఆరాధన మనకే శివులంటే రక్తాలు వచ్చేస్తూ ఉంటాయి, దేవునికి స్తోత్రం. ఏమంటే మన ఆరాధనలో అందరితో స్కేల్ ఉంటుందా? కీబోర్డ్ వాయించే వాళ్ళకి నరకం, ఈడు తట్టుకోవాలా ఆడ తట్టుకోవాలో తెలదా. ఎందుకంటే ఈడేమో 3లో పాడతాడు, 4లో పాడతాడు, 7లో పాడుతూ ఉంటాడు. ఈడు అసలు ఏమంటే ఈడు బేస్లో పాడుతూ ఉంటాడు. ఇందులో ఎవడ స్కేల్ తట్టుకోవాలో తెలగా మనవాడు 3 స్కేళ్ళు వాయించేస్తుంటాడు, దేవునికి స్తోత్రం. ఏదో స్కేల్ ఆయన, ఏదో స్కేల్ ఈయన. ఏమంటే ఇక ఎలా పడితే అలాగే ఏమవుతుంది అనమాట, రన్నింగ్ రేస్ లాగా ఏది తగ్గదు. ఎవరి దగ్గర మైకుంటాడు పొలోమని పాడేస్తూ ఉంటాడు. కొద్దిమందికి గట్టిగా పాడటమే గొడవ, దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే మనం ఆరాధన చేసినా చేయకపోయినా నిత్యము దేవదూతలు ఏం చేస్తున్నారట, ఆయన 2 రెక్కలతో ఏమండి తమ దేహాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ, ఏమండి ప్రియమైన మిత్రులరా, ఆయన యెహోవా పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తున్నాయట. ఎప్పుడు అసలు దానికి ఏమి లేదు, విరామం లేదు, ఏమి లేదు. వాళ్ళకి అసలు దానికి ఏమి లేదనమాట, గ్యాప్ లేదు, నిర్విరామంగా ఆరాధన చేస్తున్నారట. వాళ్ళు చేస్తున్న ఆరాధనకి గడప కమ్ముల పునాదులు ఏమవుతున్నాయట. ఇప్పుడు మనకి డీజే వచ్చింది చూసారా,
ఇప్పుడు ఈ మధ్య తీసేశారు కదా డీజే. అలా ఏమంటే లోపల మొత్తం సీలింగ్ ఎంత దద్దలాడిపోయి చాలామంది డీజేతో గుండెపోటుతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొన్న మధ్య ఎవరు రాశారు, పెళ్లి కొడుకు చచ్చిపోయాడంట. ఏంటి పెళ్ళిలో ఏంటి ఈ డీజే ఈ బీట్కి పెళ్లి కొడుకుని తప్ప చచ్చిపోయాడట. ఎందుకంటే ఆ వైబ్రేషన్కి ఏమవుతుంది అనమాట, అన్నీ కంచాల గించాలు ఊగిపోతాయి. దేవదూతలు చేస్తున్న ఆరాధనకి గడప కమ్ముల పునాదులు ఏమవుతున్నాయి అనమాట. అంత అద్భుతమైన ఆరాధన ఏమంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మనం ఆరాధనకి ఎందుకు రావాలంటే మన క్షేమం కోసం. ఎవరి క్షేమం కోసం? ఆరాధనలో మరి మనకు ఉపదేశం దొరుకుతుంది. ఏమంటే ఆరాధనలో మనకు గొప్ప దీవెన దొరుకుతుంది. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. ఒకసారి ఇద్దరు పొలాలు కొట్టడానికి వెళ్ళారు. ఇద్దరు పొలాలు కొట్టడానికి వెళ్తే పనులు ఒకడు గ్యాప్ లేకుండా కొడుతున్నాడట. గ్యాప్ లేకుండా పొలోమని కూడా ఎత్తున్నాడట. ఒకడు మధ్యలో ఆగి గంటకోసారి 2 గంటలకోసారి ఆగి మజ్జిగి టీ అయి తాగి కొడుతున్నాడు. సాయంకాలానికి చూస్తే విరామం లేకుండా కొట్టినోడు తక్కువ కొట్టాడట. మధ్యలో ఆగినోడు ఏం చేశాడట, ఆడికి బుర్రపాడైపోయిందంట. ఇదేర్రా నేను అసలు గ్యాప్ లేకుండా చేపలు పులిసిపోయేలా కొట్టాను, నువ్వు చాలాసార్లు లాగావు కదా, ఎంత కొట్టేసావేటంటే అప్పుడు ఆడు చెప్పాడట, నేను ఆగడమే నువ్వు చూసావు, నేనేం చేశాను మధ్యలో మజ్జిగ తాగడం చూసావు నువ్వు, కానీ గొడ్డలకి ఏం చేస్తున్నాను, పదును ఎడుతున్నాను. పదును ఎడితే పదును వల్ల తెగుతుందా బలం వల్ల తెగుతుందా? ఆడికి పదును కూడా లేదు, బాధేసుకోవడమే. దేవునికి స్తోత్రం. కొద్దిమంది ఉంటారు చూసారు, ఆదివారం కూడా బాధేస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆగి ఏం చేయాలి, పదునెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆగాలి. ఆగి ఒకసారి దేవుడి సన్నిధిలో కూర్చుని చెక్ చేసుకుని ఉపదేశం విని క్రమపరుచుకుని ఇవి చేసుకుంటే దీవెన కనపడుతుంది. కొద్దిమంది అలా కాదు, ఆదివారం కూడా ఎక్కడికి వెళ్ళిపోదాం, మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్తారన్నమాట, పాస్టర్ గారు ఈవేళ ఏమనుకోకండి, మరి కొంచెం పని ఉండి రాలేకపోయింటే మేమేమంటాం, మేమన్నా మీ ఉద్యోగం తీసేస్తామా, దేవునికి స్తోత్రం, ఇప్పుడు మీకు ఏమన్నా మెమో ఇస్తామా, లేకపోతే సార్ ఇంకా ఈ గుడికి రాకండి అంటావా, మీ ఎట్టం. ఎందుకంటే స్వపరిపాలన యూనివర్సిటీలో ఇది. దేవునికి స్తోత్రం. మీకు నత్తి రావచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు, కాకపోతే దీని రిజల్ట్ మాత్రం మీరే అనుభవిస్తారు. అర్థమైందా? డాక్టర్ గారు ఉన్నారు, మందులు రాస్తారు, వాడమని చెప్తారు. వాడపోతే ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి పీక పట్టేసుకుని ఎరా ట్యాబ్లెట్లు వాడలేదని గోపు మీద కొట్టాడు, దాని ఇబ్బంది మనకే. దేవునికి స్తోత్రం. వాడపోతే వారానికి ఒకసారి వెళ్తాం మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి. దేవునికి స్తోత్రం. నువ్వు కానీ కరెక్ట్గా చర్చిలో చక్కగా లేవనుకోండి, అన్ని సమస్యలు ఇంక 24 గంటలు ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే మనకు అనిపిస్తుంది, లైన్లోకి వచ్చేసినట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన చేయమనే గొడవ ఎందుకు వచ్చిందంటే క్రమంగా ఉంటే ఆ గొడవ ఉండదు కదా. కొంతమందికి ఏమంటే చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం అలవాటు. ముందు ఎప్పుడు పట్టుకోవాలి ఆకులు? కాలకముందే. భక్తి మంచిగా ఉన్నప్పుడే చక్కగా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి, మనం ఎప్పుడు చేస్తాం ప్రార్థన? ప్రవేశించాక. ఇంకా అప్పటి నుంచి దేవా రావా 6 రోజుల ఉపవాసం. ఇది ఏదో ముందు చేస్తే అయిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. హెల్మెట్ ఎప్పుడు పెట్టుకోవాలా? యాక్సిడెంట్ అవ్వకముందు పెట్టుకోవాలి, అంతేనా? యాక్సిడెంట్ అయిపోయాక 3 హెల్మెట్లు కొనుక్కుని ఓదాంతరతోటి పని అవ్వదు. దేవునికి స్తోత్రం. హెల్మెట్ ఎప్పుడు పెట్టుకోవాలన్నమాట? యాక్సిడెంట్ అవ్వకముందు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక మిత్రులారా, చాలా ఆలోచనల చేత చాలామంది పాడైపోయారు. చాలామంది వ్యక్తులు మందిరానికి దూరం అవ్వడానికి, చాలామంది వ్యక్తులు దేవునికి దూరం అవ్వడానికి, చాలామంది వ్యక్తులు బైబిల్కి దూరం అవ్వడానికి, చాలామంది వ్యక్తులు ఏమంటే దేవునికి వాక్యానికి దూరం అవడానికి గల కారణం ఏంటంటే మిత్రులారా, వాళ్ళు ఎవరో ఆలోచనల ద్వారా ఏం చేశారు, ప్రేరేపించబడ్డారు. నేను ఆరంభంలో ఓ పాట రాశాను దీని మీద. దాంట్లో ఎరుగో ఎరుగకో ఆరంభములో ఆవేశముతో వచ్చితి సేవకు, ఎరిగో ఎరుగకో ఆరంభములో ఆవేశముతో వచ్చితి సేవకు, పౌరుషముతో పని చెయ్యలేక లోకముతో రాజీ పడలేక, పౌరుషముతో పని చెయ్యలేక లోకముతో రాజీ పడలేక, రోజు కన్నీరే మిగిలేను, రోజు కన్నీరే మిగిలేను, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా, దయగను నా ప్రభువా, నా మొరవిను యేసు ప్రభువా, మొరవిను యేసు ప్రభువా, దయగను నా ప్రభువా, నా మొరవిను యేసు ప్రభువా, మొరవిను యేసు. మిమ్మును సంశింపద యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, దయగను నా ప్రభువా, నా మొరవిను యేసు ప్రభువా, మొరవిను యేసు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. విషయం ఏంటంటే మిత్రులారా, చాలాసార్లు చాలామంది మన ఆలోచనలు ఎటు చెడ్డవి, మన ఆలోచనలు అంత భక్తిగా పరిశుద్ధంగా ఉండవు. కొన్నిసార్లు లోకంలో ఉన్న వారి ఆలోచనలు నువ్వు తీసుకుంటే ఆలోచనలు కూడా నిన్నేం చేస్తాయి? పొల్యూట్ చేస్తాయి, నీ దర్శనాన్ని పాడు చేస్తాయి, నీ క్రమాన్ని పాడు చేస్తాయి, అసలు నీ ఉద్దేశాలను కూడా అవి ఏం చేస్తాయి? డిస్టర్బ్ చేస్తాయి. బైబిల్లో మనం చూడండి, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దేవుడి మీద అచంచలమైన విశ్వాసం కలిగినాడు. అబ్రహాము విశ్వాసులకు ఎవరు? తండ్రి, విశ్వాస వీరుడు, దేవుని స్నేహితుడు. ఓ రోజు శారమ్మ గారు వచ్చి ఆయనకి చిన్న ఆలోచన చెప్పిందంట. ఏమందంట? అబ్రహాం గారు మీకు నాకు పిల్లలు పుడతలేదు, వచ్చి చాలా కాలం అయింది, మనం ఒక పని చేద్దాం, మీరు రెండో పెళ్లి చేసుకుంటే ఎవరు పుడతారు? పిల్లలు పుడతారు. అది కూడా ఎవరి సంతానం? శారమ్మ సంతానం అనరు, అబ్రహాం సంతానం అంటారు. ఆ ఆలోచన ఎంత బాగుంది, అదిరిపోయింది. జనం అందరూ కేరింతలు కొట్టేశారు. అబ్రహాం కూడా రెండో పెళ్ళి అనేసరికి ముసలోడే కానీ సరదాగానే ఉంది. దేవునికి స్తోత్రం. పనోళ్ళు హ్యాపీ, శారమ్మ హ్యాపీ, ఆగరు హ్యాపీ, ఎవ్రీథింగ్ హ్యాపీ. కానీ ఆ ఆలోచన వల్ల ఆలోచన చక్కగా జరిగిపోయింది, కానీ దాని ఫలితం మాత్రం అంతా బాలేదు. మన ఆలోచనలు తీసుకుంటాం కదా, ఆలోచన మంచిదో కాదో ఎప్పుడు తెలుస్తుంది? ఫలితం వల్ల తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నీరెట్టేసాం, ఏదో నీరెట్టేసాం, దానికి ఏదో నీరెట్టేసాం, అది ఎంతకీ పండట్లేదంటే అర్థం ఏంటి? నీళ్ళు తేడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఆలోచన చేసేసావు, ఈ ఆలోచన భలే ఉంది అనిపించింది నీకు, కానీ అది ఫెయిల్ అయిపోయిందంటే అర్థం ఏంటనమాట? అది మంచి ఆలోచన కాదు. మంచి ఆలోచన అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అది మంచి నీళ్ళు అయినప్పుడు మాత్రమే మంచి ఆలోచన అవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన మిత్రులారా, మనము ఏమండి దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మన నీరు మంచిదై ఉండాలి. మన యొక్క ఆలోచన ఏమై ఉండాలి? మంచిది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట మీరు చదవండి. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 24వ వచనం, దయచేసి ఒక మాట మీరు చదవండి. 119 కీర్తన. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఏమై ఉన్నాయి? ఆలోచనకర్తలై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీ శాసనములు అంటేటి? దేవుని శాసనాలు అంటేటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకేమైంది? ఆలోచన. ఏమంటావు? ఆలోచన. ఇప్పుడు దేవుని వాక్యం అంటే మనం ఎప్పుడు ఏ కోణంలో ఆలోచిస్తామంటే మనం సెంటిమెంట్ కోణంలో ఆలోచిస్తాం. పొద్దున్న 2 వచనాలు చదువుకుని వెళ్ళిపోవాలి, 2 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వెళ్ళాలి, చిన్న మాట చదువుకోవాలి. ఇది ఏంటంటే సెంటిమెంట్ కోణం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అవి మనకేంటి? ఆలోచనలు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది తెలివి లేని వారికి ఏమి నేర్పిస్తాయటవి? తెలివి. దేవుని ఆలోచన కనుక మనం తీసుకుంటే మనం ఎప్పుడూ ఫెయిల్ అవ్వం. దేవునికి స్తోత్రం. ఎవరి ఆలోచన తీసుకుంటే? దేవుని ఆలోచన మనం తీసుకుని కానీ ప్రయాణం చేసామా, నీకు అసలు ఏంటనమాట? డ్యామేజ్ అనేది ఉండదు. మనకు డ్యామేజ్ ఏదైనా జరిగిందంటే అర్థం ఏంటనమాట? ఒకటి మన ఆలోచన అయి ఉండాలి, లేదంటే ఇతరులు ఇచ్చిన ఆలోచన అయినా అయి ఉండాలి.
మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొంచెం స్వార్థపూర్తి, ప్రస్తుతం కలిసి వచ్చేలా ఉంటాయి. దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రస్తుతం కష్టంగా ఉంటాయి, లాంగ్ రన్లో అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనదేంటి ఇన్స్టెంట్గా ఉంటుంది. ఏంటి ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనమాట, ఇప్పుడే కలిసి వచ్చేస్తున్నట్టు ఉంటుంది. అందుకని మనం ఇప్పుడే కలిసి వచ్చే దాంట్లోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుంది, ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ఇప్పుడు చాలా దారుణంగా ఉంటుంది, కానీ భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది. మీరు చూడండి, బయట వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు మనకి తీయగా ఉంటాయా, దేవుడు చెప్పిన వాక్యం తీయగా ఉంటుందా? చాలామందికి వాక్యం అంటే అసలు వినబుద్ధి అవ్వదు. కారణం ఏంటి? వాక్యం మనం డబ్బులు ఇచ్చి మనమే తిట్టించుకున్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం చెప్పే పాస్టర్ గారికి అందరూ ఏం చేస్తారు? కానుకలు ఎవరిస్తారు? మీరే. అందరూ దశంభాగాలు మామూలు కానుకలు ఏమిటి తీసుకొచ్చి ఇస్తారు. వాటితోనే మేము కథ నడుపుతూ ఉంటాం. మళ్ళీ పెసంగం ఎవరి మీద చేస్తాం? మేము మీ మీదే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెసంగం కుర్చీలకి లేకపోతే లైట్లకి లెక్క ప్రకారం మేము పెసంగం చేసినప్పుడు ఎలా చేయాలి? మీ డబ్బులు ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? అబ్బా దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించగాక, ఇంకా మీరు ఆశీర్వదించగాక, ఈసారి ఈ వ్యాపారం కాకుండా చాలా వ్యాపారం కూడా ఎట్టించుకుంటామా అనాలి. దేవునికి స్తోత్రం. కానీ అలా ఉండదు కథ. నువ్వు ఇచ్చుకోవాలి నీ మీద, ఇదేం గొడవరా నా మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ ప్రార్థన ఏం చేస్తాం మనం? వాక్యం చెప్పే ముందు అంటాం, దేవా ఈరోజు నాతోనే నువ్వేం చేయి, నాతోనే సూటిగా మాట్లాడిన ఆయన. మళ్ళీ మామూలుగా మాట్లాడదు, పక్కగా మాట్లాడద్దు. ఎలా మాట్లాడు? నాతో సూటిగా మాట్లాడిన ఆయన. మళ్ళీ స్టార్టింగ్లో కుదిరినోళ్ళు అయితే కొద్దిమంది పాట కూడా పాడతారు. నాతో మాట్లాడు ప్రభువా నీవే ఎవరో మాట్లాడొద్దు, నీవే మాట్లాడు ప్రభు అని చాలా చక్కగా. తీరా దేవుడు మాట్లాడితే మొహం మాడిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మాట్లాడమన్న వాళ్ళు ఎవరు? మనమే. దేవా నాతో మాట్లాడి. మరి మాట్లాడినప్పుడు రిసీవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ఎలా మాట్లాడావు ప్రభా, అయితే నేను సరి చేసుకోవాలి అనాలి కదా. ఇదేంటిది, ఇది మొత్తం నా మీదకి వచ్చేస్తుంది కదా. దేవునికి స్తోత్రం. మా అయ్యగారు ఏమైనా చెప్పారంటే ఏంటి, లేకపోతే మా ఈ మీటింగ్లు నా కోసం పెట్టినట్టుకున్నారు, నన్నే టార్గెట్ చేశారు అనుకుంటే. అసలు కూడా ఏంటంటే మరి నువ్వు మాట్లాడమన్నావు కదా. మరి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? నీ మేలుకి ఎవరు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే నిన్ను విమర్శించాలని కాదు, నిన్ను సెటిల్ చేయాలని. ఇంకోటి చెప్పనా, నువ్వు ఎలా పోతే అలా పో అనుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే నిన్ను ప్రేమించాడు కనుక. నువ్వు ఎలాగోలా అయిపోరా అన్నావు అనుకోండి, అది వేరు. ఇప్పుడు మీరు చూడండి, తల్లిదండ్రులు కూర్చొని పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు 24 గంటలు? అరే నువ్వు ఇలా చేయరా, అలా చేయరా. ఆడికి బుర్ర పాడైపోతుంటుంది. ప్రపంచంలో అందరూ పొగుడుతారు, కానీ మా డాడీ అసలు నన్ను ఏం చేయడు. ఇన్ని పనులు చేసినా సరే ఎప్పుడు కూడా బాగున్నదండి. ఇప్పుడు తల్లులు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు 24 గంటలు ఏం చేస్తుంటారు? అది తిడతానే ఉంటారు. వాళ్ళు అంటారు, ఇంత పని చేస్తున్నా అయినా మా అమ్మ తిట్టేస్తుంది అంటారు. అసలు కూడా ఇంకా క్వాలిటీగా చేద్దామని నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేద్దామని, ఇంకా క్వాలిటీగా చేద్దామని. కొద్దిమంది చర్చిలో కూడా పనిచేసే పిల్లలు ఉంటారు. పని చేయనోడు ఎలాగ పోతుంటాడు, పని చేసినోడు మేము ఏం చేస్తూ ఉంటాం? చేపను తోమినట్టు ఏం చేస్తాం? ఉప్పేసి మరి తోమేస్తుంటాం. ఆడికి పొగలు వచ్చేస్తాయి. ఏరా బాబు 30 మంది ఉన్నారు, దీంట్లో నన్నే వేసుకున్నారు. ఈ 12 గంటలకు ఫోన్ చేస్తాడు, 1 గంటలకు ఫోన్ చేస్తాడు. ఆడిని వదిలేసాడు, ఏంటి వదిలేదు, నన్నే తోమేస్తున్నాడు. ఏంటంటే నిన్ను ఇంకా క్వాలిటీగా చేద్దామని. దేవునికి స్తోత్రం. నిన్ను ఇంకా ఏం చేద్దామని? క్వాలిటీగా చేద్దామని. ఎందుకంటే ఎవడైతే క్వాలిటీ అవుతాడో అన్నే చేస్తాడు. ఇప్పుడు టేకు కర్రకి సిత్రీ పడతారా, ములక్కొమ్మకి సిత్రీ ఆడతారా? ములక్కమ్మకి సిత్రీ ఆడితే ఉంటుంది, అది పుట్టుకు నిరిగిపోద్ది. అది ఆల్రెడీ ములక్కమ్మని తెలిసిన తర్వాత అక్కడ ఆడేస్తాం, దాని జోలికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. దేనికి సిత్రీ పడతాం? ఇప్పుడు నువ్వు టేకు కనుక నిన్ను సిత్రీ పడుతున్నారు. దేవునికి స్తోత్రం. సిత్రీ పెట్టి మళ్ళీ గరుకాయుధం కొట్టి బోళ్ళు గొడవ పెని దాన్ని పాలిసి గీలిసి చేసి దాని గొడవ బోళ్ళంతా ఉంటుంది. అప్పుడు దాకా దాంట్లో నలగడమే. ఎందుకనమాట, ఇప్పుడు ములక్కమ్మకేనే టేక్ కర్రకి ఎప్పుడు తేడా వస్తుంది? ములక్కమ్మ ఎప్పుడైనా బెడ్రూమ్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? హాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇది ఎందుకంటే అత్తమాట ఇరిగిపోతుంది. అందుకనే దీని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అనమాట? ఊరు చివరి ఉంటుంది. ఒకవేళ ఎవడైనా పాతుకుంటే దాని గుంకల పురుగులు తప్ప ఏమో ఉండవు. దేవునికి స్తోత్రం. మిత్రులారా, టేక్ ఉంది చూశారు, అది చాలా శ్రమలు పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఒక రకం కాదు. ఆ చెక్కి ముందు పలకలుగా చెక్తాడు, తర్వాత నిదానంగా చెక్తాడు, ఇష్టం వచ్చినాడు, మళ్ళీ దాన్ని చెక్కుతాడు, ఏమంటే రుద్దేస్తాడు, అలా చేస్తాడు, ఎలా చేస్తాడు. దాని కూడా మళ్ళీ నాన్న మొక్కలు ఏం చేస్తున్నారు ఇలా మాట ఏంటంటే అనుకుంటారు. ఒకరోజు ఆర్నమెంట్ తయారైన తర్వాత, లేకపోతే ఫర్నిచర్ తయారైన తర్వాత అందరికీ కనపడేలాగా దాన్ని పాలిష్ చేసి అందరి ముందు పెడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గొప్ప వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు మనం ఎవరు వచ్చినా ఎక్కడ తీసిపోతాం? వాళ్ళు రాగానే అడుగుతారు, ఎక్కడ చేయించాలంటే ఇది
ఎక్కడ చేయించారంటే అప్పుడు మనం మొదలెడుతుంది దానికోసం. ఇది ఇక్కడ మామూలు టేక్ కాదండి, ఇది మేము అంటే ఈ శ్రీకాకుళంలో ఇక్కడ ఎక్కడ దొరకదండి. దీన్ని సింగపూర్ నుంచి రప్పించాం, దీన్ని మరి అలా సిక్కించాం ఇలా సిక్కించామంటే ఆయన కూడా ఎలా అయిపోయి వెళ్ళదేమని మనకు ఆ ఉద్యమం పైన ఉద్యమం చూడండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కింద ఉన్నదానికి ఎలా ఉంటుంది అనమాట, అయ్యి బాబు ఆ రోజు అలా చిత్రీపాట పట్టి ఎలాగ ఉంది మన కథ. దేవునికి స్తోత్రం. ఆ మూలకమ్మ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంటుంది, దూరం నుండి చూసి అనుకుంటుంది అప్పుడు నా కథ ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాంట్లో సేవ లేదు, సరుకు లేదు. మిత్రులారా జాగ్రత్తగా వినండి. విషయం ఏంటంటే దేవుని వాక్యం ఉందో చూశారు, అది మనకేం చేద్దాం అనమాట, ఆలోచన చెబుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎవరు ఆలోచన తీసుకోవాలి. మంచి నీరు అంటే ఏంటి, లోకములో ఉన్న ఏ ఆలోచన మంచిది కాదు. ఏ ఆలోచన మంచిది, దేవుని ఆలోచన మాత్రమే మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచనలో ఏమాత్రం పొల్యూషన్ ఉండదు. నెంబర్ 1 ముందు చెప్పుకున్నాం కదా 3 పాయింట్లు. నీళ్లు తాగ్గానే ఏమనిపించాలి, దాహం తీరాలంటే ఏముండాలి, వాటర్ తాగి. ఇప్పుడు దాహం అంటే కోరిక అనుకున్నాం, దాహం అంటే అవసరం అనుకున్నాం. అవసరము తీరినా తీరకపోయినా వాక్యం ఉంటే అతడు బతికేస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్తోంది, ఆహారం వల్లనే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. జీవిస్తాడంటే అర్థం ఏంటి, తృప్తిగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఫుడ్ ఉండని లేకపోని, భోజనం ఉండని లేకపోని, ఆహారం ఉండని లేకపోని ఆనందంగా వాక్యం చదువుకుని బతికేస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యం మనకేం చేస్తుంది, తృప్తినిస్తుంది. ఎవరైనా నష్టపోతే బాధపడతారు, కానీ నష్టంలో కూడా ఏమిస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మొన్న ఈ మధ్య అమెరికాలో ఓ బ్రదర్ చనిపోయారు, మీ అందరూ చూసే ఉంటారు. ఏమండి చార్లెస్ కిర్క్ అని ఏమండి ఒక యవనస్తుడు ఏమండి సేవ చేస్తూ ఏమండి అతన్ని షూట్ చేసి చంపేస్తున్నప్పుడు అందరూ ఏమండి చాలా బాధపడ్డాం, విచారపడ్డాం. ఆయన గూర్చి ఆయన భార్య చెప్పిన మాటలు ఏంటంటే, ఆ చంపిన వాడిని నేనేం చేస్తున్నాను, క్షమిస్తున్నాను. చంపిన వాడిని క్షమిస్తున్నాననే మాట ప్రపంచంలో ఎవడనగలడు. మనం లెక్క ప్రకారంగా మనకి ఉన్న స్టోరీలన్నీ ఎలా ఉంటాయంటే, వాడిని చంపేదాకా నేను అన్నం తిన్నాను, నా భర్తను చంపిన వాడిని చంపేదాకా నేను ఏం చేయను, అతనికి ఉరి శిక్ష పడేదాకా నేను స్నానం చేయను, లేకపోతే అతను చచ్చిపోయేదాకా నేనేం చేయను, అసలు ఈ బట్టలు ఇప్పను, ఇలాంటి శబ్దాలు ఉంటాయి. కానీ అతన్ని క్షమించాను అంటే ఎంత తృప్తిగా ఆ మాట ఉందంటే ప్రియమైన మిత్రులారా, అంత తృప్తిగా ఉంది. అంటే దాహము తీర్చబడ్డం, తృప్తి అవ్వడం. భర్త చచ్చిపోయాడు కానీ క్షమించడం ద్వారా దేవుని వాక్యాన్ని బట్టి సాటిస్ఫై అయింది. దేవునికి స్తోత్రం. అందరూ అనవసరమైన వాటి వల్ల సాటిస్ఫై అయితే వాక్యం ఏం చెప్తుంది తెలుసా, ఏ పరిస్థితుల్లో అయినా నిన్ను తృప్తిగా ఉంచుద్ది. దేవునికి స్తోత్రం. నీకు ఆరోగ్యం లేదా, ఆరోగ్యం లేకపోతే నిన్ను ఎలా ఉంచుతుంది, కృంగిపోనవదు, నిన్ను తృప్తిగా ఉంచుతుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు భార్యకి క్యాన్సర్ వచ్చిందంట. అప్పుడే రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ అని తెలిసింది. గబగబా ఆయన కిందకు వచ్చాడు. క్యాన్సర్ వచ్చిందంటే ఎవరికైనా బాధే కదా. భార్యతో చెప్పాడట, అమ్మా నీ దగ్గర దాపరకం ఎందుకు, ఇప్పుడు రిపోర్ట్లో ఏమని వచ్చింది, క్యాన్సర్ అని వచ్చింది. దేవుడు సేవ ఇప్పుడు దాకా చేసావు, ఆనందంగా చేసావు, సంతోషంగా చేసావు, నాకు పరిచయం చేసావు, సేవ అంతా బాగా చేసావు, వెరీ గుడ్. అయితే దేవుడు నీకు క్యాన్సర్ అనే కారును పంపించాడు, ఆనందంగా వెళ్ళిపో, నీ వెనకాల నేనే సిటీ బస్ పెట్టుకుని వచ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే విషయం ఏంటంటే, మరణం అనేది లెక్క ప్రకారం బెంగ పెట్టేసుకుని కింద మీద అయిపోయి ఆవిడ మీద పడి ఏడ్చేసి, ఆవిడ మన మీద పడి ఏడ్చేసి, జనమందరూ ఆ గల్లంతో అయిపోయి, పిల్లలు చెదిరిపోయి, ఇది కాదు కథ. ఆ సమస్యలో కూడా నీకు సాటిస్ఫై ఇవ్వగలిగింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ధైర్యాన్ని ఇవ్వగలిగిందేంటి, దేవుని వాక్యం. నిరాశలో కూడా ఒక వ్యక్తిని ఆశతో నిలబెట్టగలిగేదేంటి, ఒకడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా సరే, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా దేవుని మాట దొరికితే మాటను పెట్టాడు, ఏం చేస్తాడు, బతికేస్తాడు. దేవునికి స్తోత్రం. అంత నష్టం కలిగినా సరే అతడు ఏం చేస్తాడనమాట, ఆ మాటను బట్టి బతికేస్తాడు. ఇప్పుడు యోబుని గురించి మీరు ఆలోచించండి. యోబు జీవితంలో ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, భార్య ఒకటే మిగిలింది, ఆవిడ కూడా సెటైర్ ఎత్తగా మిగిలింది. ఇంకెందుకు ఏమంటే చచ్చిపో అంటే ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకోను. మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు. ఇవన్నీ ఎవరిచ్చినాయే, అన్నీ ఆయన ఇచ్చినాయే. ఇచ్చింది ఒకసారి తీసేసుకుంటే మనం బాధపడకూడదు. ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారు మాట్లాడమని, ఇది అయిపోయిన వెంటనే ఏం చేస్తాను, నేను ఇవ్వకుండా అడ్డిపోతే అడుగుతారా, అడగరా. ఇప్పుడు ఎంత ప్రసంగం చేసినా, ఎంత పాస్టర్ గారైనా అడిగిన మైక్ ఇవ్వండి అంటారు.
మైక్ ఉన్నప్పుడు ఇదేంటిది నేను తీసుకొచ్చి అవమానపరిచినట్టు తప్పు కదా అది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ మైక్ వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే ఇది ఎవరిచ్చారు? ఆ విషయం నీకు అర్థమైన రోజున నువ్వు సాటిస్ఫైడ్గా ఉంటావు. దేవునికి స్తోత్రం. తృప్తిగా ఉంటావు. దేవుని వాక్యం ఎలాంటి కండిషన్లు అయినా మన ఎలా ఉంచుతుంది? తృప్తిగా. ఆహారం లేని రోజున కూడా నేను తృప్తిగా ఉంచుతుంది. పేదరికంలో కూడా నేను తృప్తిగా ఉంచుతుంది. నష్టంలో కూడా తృప్తిగా ఉంచుతుంది. కష్టంలో కూడా తృప్తిగా ఉంచుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అసలు నీకేమనిపించదు అనమాట, పెద్ద ఇబ్బంది అనిపించదు. దైవజనులు యేసన్ గారు ఆయన సేవ కొంత చేసిన తర్వాత ఆయన జీవితంలో మరి ఒకానొక టైంలో ఆయన చర్చ్ అంతా ఏమండి ఏదో తుఫానికి కొట్టుకెళ్ళిపోయి మొత్తానికి గందరగోళ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ప్రియమైన మిత్రులారా, ఆ టైంలో ఆయన తన మీద ఏమండి తన కోసం రాసుకున్న పాట మనందరం పాడతాను, చూసారా? కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరవగ నా ఎదుటే నిలిచేవా, గురిలేని తరుణాన నా ఎదుటే నిలిచేవా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే, నేను వెళ్ళే మార్గము నా యేసుకే, మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన నేను సువర్ణమై మారెదను, హల్లెలూయా ఆమేన్ విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, పయనించు సమయాన సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా, ఆమేన్ హల్లెలూయా, సాతాను సుడిగాలి హల్లెలూయా ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్. ఆ పాట రాసే టైంకి ఆయన మాట ఏంటంటే రాసిన మాట ఏంటంటే నేను వెళ్ళే మార్గం ఎవరికి తెలుసు అంటే నాకు కూడా తెలదని, నేను ఎక్కడికి వెళ్తున్నానో, నా అడుగు ఎక్కడ పడుతుందో, నా భవిష్యత్తు ఏటో, నా కథ ఏటో నాకేమి. కానీ ఒకటి మాత్రం నిజం, సాతానుడు సుడిగాలు రేపినప్పుడు నా ఎదురుగుండా నిలబడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. కడలేని కడలి తీరం అంటే ఈ సముద్రానికి ఇంకేం లేదు, దరి కనబడడం లేదు, అయినా పర్లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు పరిస్థితి బాగోకపోయినా తృప్తి పడడం ఎలా సాధ్యం అనమాట? దేవుని ఆలోచనతో, దేవుని మాటతో సాధ్యం. దేవునికి స్తోత్రం. మాత్మీ తండ్రి గారు దైవజనులు మా ప్రేమసాగర్ గారు మారేడుమిల్లి ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి సేవకు వచ్చేసారు. 1977లో మరి మారేడుమిల్లి ఆ ప్రాంతానికి సేవకు వచ్చారు. ఆయన మెడ్రాసులో ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థలో సేవకుడిగా ఉండగా దేవుడు ఆయన దర్శిస్తే
ఆయన్ని ఆ చర్చి వాళ్ళు పాట రాయమన్నారట. పాటలు రాసేవారు ఆయన. పాటలు రాస్తూ ఉంటే మంచి కవి పాట రాయమంటూ పాట రాయే మనకి మీటింగ్స్ కోసం పాట రాయమని అడిగితే అప్పుడు పాట రాశారు. భారతదేశ స్వార్థ సంఘమా భువిదివి సంఘమమా, ధనసాతాను రాజ్యము గూల్చే యుద్ధరంగమా అని ఒక అద్భుతమైన పాట రాశారు. అది క్రైస్తవ సంఘంలో చాలా పాపులర్ సాంగ్. రాసిన తర్వాత దాంట్లో చరణాలు ఎలా ఉంటాయంటే, అడవి ప్రాంతములు ఎడారు భూములు ద్వీపవాసులను కనుమ, అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించను చనుమ అని చాలా చక్కని మాటలు దాంట్లో పెట్టారు. దాంట్లో ఎవని పంపుదును నా తరపున, ఎవరు వెళతారు నా కోసం, నేనున్నాను నన్ను పంపమని రమ్మో సంగమ అని అద్భుతంగా రాసి ఆ పాట పాడినప్పుడల్లా జనాలందరూ చాలా బాగా స్పందించేవారు. తమిళ్లో తర్జుమా చేశారు దాన్ని. చాలా చక్కగా వెళ్ళిన చోటల్లా పాట పాడమంటే పాట పాడేవారు, జనాలు ఏడ్చేవారు. అంతకంటే ముఖ్యంగా ఈ పాట పాడి ఇంటికి వచ్చాక ఆ పాట ఈయనతో మాట్లాడడం మొదలెట్టిదట. నువ్వేమో అడవి ప్రాంతాలు ఎడారి భూములు ఎవరినో వెళ్ళమంటావు, నువ్వెక్కడున్నావు? నువ్వేమో మెడ్రాస్ మంచి టౌన్లో కూర్చుని నువ్వు మాత్రం అడవి ప్రాంతాలకు వెళ్ళు, ఎడారి భూములకి వెళ్ళి ఇదేమి న్యాయం? నువ్వే వెళ్ళాలి. దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తుంటే ఏం చేయలేదో తెలియక వాళ్ళ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారట. అప్పుడు కొత్త సంస్థ అనమాట ఈ ఈఎస్ఐ, ఇప్పటికీ కూడా ఉంటుంది, ఇవాంజలికల్ ఈసీఐ, ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా, ఈఎస్ఐ. అయితే విషయం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, ఆ సంస్థ డైరెక్టర్ గారు చెప్పారంటే ఇది కొత్తగా స్టార్ట్ అయింది, నువ్వు చిన్న వయసులో వచ్చావు, మంచి భవిష్యత్తు ఉంది, ఇక్కడే ఉండు, మనకు లోపల ఏమీ లేవు, సేవ ఏమీ లేదు, ఇక్కడే ఉండుంటే లేదు దేవుడు నన్ను పిలుస్తున్నాడని 1977వ సంవత్సరం నవంబర్ 16వ తారీఖున మారేడుమిల్లి చిన్న పల్లెటూరు ఆ ప్రాంతానికి వచ్చి సేవ స్టార్ట్ చేశారు. సేవ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మిషనరీలాగా వర్క్ చేయాలని ఆ కొండ ప్రాంతాలు ఆ ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేస్తా ఎవరిని అడగకూడదు, అలాగే ఉండి సేవ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన గదిలో ప్రార్థన చేసుకున్నారు, చిన్న పాకలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ రోజు ఆయన ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారట సమస్యల కోసం. సుమారు 17 సమస్యలు వచ్చినాయట. ఆయన రాసుకున్నారు పేపర్ మీద 17 సమస్యలు. ఆయన అప్పటికి ఉన్న సమస్యలు ఓ బొమ్మ గీసి, ప్రేమసాగర్ బొమ్మ గీసి భాగాలు గుర్తించినట్లు గుర్తించి ఆయనకున్న సమస్యలన్నీ రాసి టేబుల్ మీద అక్కడ పెట్టి దూరంగా వచ్చి ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా, ప్రేమసాగర్ అక్కడ ఉన్నాడు, అతనికి ఎన్ని ఉన్నాయి? 17 సమస్యలు ఉన్నాయి. మరి అతన్ని నువ్వే ఏం చేయాలి? కాపాడాలి, నువ్వే రక్షించాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థన చేస్తున్న తరుణంలో దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడట. ఏంటి ఆలోచన అంటే, సముద్రం పెద్దది, దాంట్లో ఒక చిన్న బోటు, ఆ బోట్ను ముంచేయాలని అలలు ఏం చేస్తున్నాయి ఆ నావ మీదకి చాలా ఫోర్స్గా వచ్చేస్తూ ఉంటే ఆ వెనకాల నుంచి ఆ అలల తలల మీద అడుగులు వేసుకుంటూ యేసుప్రభువు వారి నావ దగ్గరికి వస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఇదేంటనమాట? వాక్య ప్రత్యక్షత. 14వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్న ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసి అది ధ్యానం చేయడం ద్వారా లేచి వెంటనే పాట రాశారట. చిన్ని జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది, చిన్ని జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది, ఎన్నో శోధన లెన్నో భయములు, ఎన్నో శోధన లెన్నో భయములు, కన్న తండ్రి కావరావా, ఆదుకోవయ్యా, అలలపైనే నడచిన నాదుయే, అలలపైనే నడచిన నాదు, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి సమస్యల పరిష్కారం అవ్వలేదు, కానీ ఆ తలంపు ఆయన ఆదరించింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ సమస్యలు అలల్లాగా వచ్చేస్తున్నాయి, కానీ నాకు భయం లేదు, ఎందుకంటే యేసయ్య ఆ అలల తలల మీద అడుగులు వేసుకుంటున్న దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, మనల్ని చూడండి, మనం ఎప్పుడైతే అవసరంలో ఉన్నామో, మనం ఎప్పుడైతే ఇది కావాలనే వాంఛతో ఉన్నామో, ఒకవేళ అది నీకు రాకపోవచ్చు, కానీ వాక్యం నిన్నది ఏం చేద్దనమాట? సాటిస్ఫై చేస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను తృప్తిపరుస్తుంది. రెండో విషయం, వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది.
వాక్యం శుద్ధి చేసేంత క్లీన్గా ఇక ఏది మనల్ని ఏం చేయదు, శుద్ధి చేయదు. లోకంలో చాలా నీతి మాటలు ఉన్నాయి, నీతి వాక్యాలు చాలా ఉన్నాయి. ఆ నీతి వాక్యాలు చెప్పుకోవడం బాగుంటే కానీ హృదయం అంతా శుద్ధి చేయడానికి పని అవ్వదు. హృదయం శుద్ధి అవ్వాలంటే, నిష్కళంకంగా మనం ఉండాలంటే వాక్యము ద్వారానే మనం ఏం చేయగలం, శుద్ధులుగా కాగలం. దేవునికి స్తోత్రం. వాక్యం మనల్ని ఏం చేద్దనమాట, ఏమండి, పరిపూర్ణులుగా చేస్తుంది, శుద్ధులుగా చేస్తుంది. ఇప్పుడు మనం ఓ కూటాలు పెట్టుకుంటాం చూసారు, మీటింగ్లు పెట్టుకుంటాం చూసారు, ఆరాధన పెట్టుకుంటాం చూసారు. ఎక్కడైనా మనం ఏం చెప్తాం, ఖచ్చితంగా వాక్యం చెబుతాం. వాక్యం చెబుతున్నాం అంటే అర్థం ఏంటనమాట, నీ మీద నీ మనసులో ఉన్న ఆ గిల్టీ అంతా పోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యంతో స్నానం, ఉతక స్నానం అంటే ఏంటనుకుంటున్నారు, మన వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడతా ఉందో మనలో ఉన్న గిల్టీ అంతా ఏమవుద్ది, పోతూ ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చూశారు, తప్పిపోయిన కుమారుడు మొత్తం పోగొట్టేశాడు. ఉంగరాలన్నీ చేతిలోంచి ఏమంటే పోయినాయి, నెత్తి మీద తప్ప ఉంగరాలు ఇంకెక్కడ లేవు. దేవునికి స్తోత్రం. అన్నీ పోయినాయి. మనోడు పందులు పొట్టు తిందామని అక్కడికి వచ్చాడు, మొత్తం కథంతా ఫెయిల్యూర్, అంతా తేడా వచ్చేసింది. అక్కడ బైబిల్ చెప్తుంది అతనికి ఏమొచ్చిందట, బుద్ధి వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? బుద్ధి అంటే ఏంటి, కరెక్ట్గా ఆలోచించడం బుద్ధి అనమాట. బుద్ధి లేనోడు అంటే అర్థం ఏంటంటే ఆడు ఎలా పడితే అలాగ ఆలోచించుకోండి, ఏమంటారు, బుద్ధి లేడు. ఆ ఫెయిల్ అయిపోగా తెలుస్తుంది అడిగి. బుద్ధి అంటే ఏంటి, కరెక్ట్గా ఆలోచించడం. మనోడు అప్పుడు కరెక్ట్గా ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే లెక్క ప్రకారంగా అలాంటి టైంలో ఎవడైనా అయితే ఏం చేయాలి, ఈ మొహం ఎలా చూపించను, వెళ్ళిపోయింది ఇందులోనే పడి నేను ఏం చేస్తాను, చచ్చిపోతాను, చిచ్చి నాది ఫెయిల్యూర్, కానీ నా నిర్ణయాలన్నీ తప్పు, నేను పోతాను అనుకోవాలి. కానీ అతడు ఏం చేశాడట, బుద్ధి తెచ్చుకొని అతడు ఇలా అనుకున్నాడట, రావడం గొప్ప కాదు, మార్పు చెంది వచ్చాడు. రావడం గొప్ప, మార్పు చెంది రావడం గొప్ప. ఇప్పుడు తండ్రి ఎందుకు చేర్చుకున్నాడు, మార్పు చెంది రావాలి. కొద్దిమంది అంటారు నేను వస్తున్నా మరి జాయిన్ చేసుకోరండి అంటారు. ఆడు మార్పు లేనిది ఎలాగా, నువ్వు వచ్చేటప్పుడు మార్పు చెంది రావాలా. 2 పంది పిల్లలు కూడా తీసుకొస్తే పని అవ్వదు అక్కడ. దేవునికి స్తోత్రం. వత్త అక్కడ మరి నాతో చాలా ఫ్రెండ్షిప్ చేసిన 2 పంది పిల్లలు వస్తే నీకు చోటు ఉండదు, నువ్వు పంది పిల్లలు వదిలేసి రావాలి. దేవునికి స్తోత్రం. రెండోది ఏం చేయాలి, మార్పు చెందాలి. అతడు ఏమన్నాడట, తండ్రి నేను నీ కుమారుడను అనిపించుకోవడానికి నేనేం కాదు, యోగ్యుడను కాదు, నీ కూలి వాళ్ళలో ఒకళ్ళలాగా నన్ను పెట్టుకొద్ది, పశ్చాత్తాపం అంతే తప్ప అన్నీ పోయిన తర్వాత మళ్ళీ గేరగా వచ్చి మరి నాకు ప్లేట్ ఎలాగెట్టారేటి, మళ్ళీ నాకు అదేటి, నాకు మంచం ఎలాగేసారేటి, అయినా నన్ను కొడుకులా చూస్తలేదేటి ఏంటి అంటే గెంటేస్తారు. ఎందుకనమాట, పశ్చాత్తాపం లేనుడు. పశ్చాత్తాపడడం అంటే మనసు ఏమవ్వాలన్నమాట, గిల్టీ లేకుండా అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలాసార్లు గిల్టీ ఎప్పుడు ఉంటుందో మనకి, అపరాధ భావం అనేది ఎప్పుడు ఉంటుంది, తప్పు చేసినప్పుడు ఏముంటుంది, అపరాధ భావం. ఎవడో గుమ్మడికాయలు దొంగ అంటే ఏమన్నాడు అంటాడు, ఎందుకు పట్టుకుపోయినాడు ఆడే. దేవునికి స్తోత్రం. అందుకని ఇలగలగా అనుకున్నాడండి, ఎందుకంటే గిల్టీ. దేవునికి స్తోత్రం. గిల్టీ. ఆ గిల్టీ ఎప్పుడైతే ఉందో అన్నీ నా కోసమే అనుకుంటారు. ఆ గిల్టీ పోవాలంటే దేవుని వాక్యం మనల్ని ఏం చేయాలన్నమాట, ఉదక స్నానం. దేవునికి స్తోత్రం. వాక్యం మనల్ని ఏం చేద్ది, శుద్ధులుగా చేస్తుంది. మన పాపాన్ని కడిగి దేవుడి దగ్గర సరైన వ్యక్తులుగా మనల్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక మూడవది మిత్రులరా, మీరు ఆలోచిస్తే వాక్యం ద్వారా దీవెన దొరుకుతుంది. ఏం దొరుకుతుంది, వాక్యం ద్వారా పంట పండుద్ది. వాక్యానుసారంగా జీవించు. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా నీ జీవితంలో ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించేవాడు ఖచ్చితంగా బాగుపడతాడు. బైబిల్ యోబులు ఎలా ఉంటుంది, మొదట నీ స్థితి కొంచెముగా ఉండను, తుదకు అది ఎవడికి పడితే ఆడు కాదు, ఇంట్లో ప్యాంప్లెట్ అడ్డి చేసుకుంటే పని అవ్వదు. మొదట నీ స్థితి కొంచెంగా ఉండంటే నువ్వు కరెక్ట్గా ఉండి చక్కగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఫస్ట్ నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ తుదకు ఏమవుతుంది, మహాభివృద్ధి చెందుద్ది. దేవుని వాక్యాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా బాగుపడతాం. చాలామంది ఏమనుకుంటారంటే నన్ను దీవించు తండ్రి, నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి, నా బిడ్డలు దీవించు. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించు, ఆన్లైన్లో పడిపోద్ది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నువ్వు దీవించంటే పని అవ్వదు. ఇప్పుడు తల్లికి వందనం, అప్పుడు అమ్మ కూడా తల్లికి వందనం కదా. ఆ తల్లికి వందనంలో నువ్వు ఆధార్ కార్డు ఇవ్వకుండా బ్యాంకు రోజు వెళ్ళిపోతే పని అవుతావు. నువ్వు అన్నీ అప్పచెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చొని పడిపోతావు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనమాట, నువ్వు బైబిల్ ఎలా చెప్తుంది, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఏం చేయబడతాయి. మనమేమో అన్నీ తోడుకుంటాం, ఇది వదిలేస్తాం. మనం ఏమనుకుంటాం అంటే అది కావాలి నాకు నాకు ఈ ఫ్రిడ్జ్ కావాలి, ఆ ఏసీ కావాలి, వాళ్ళు ఎంత పెద్ద వారు కొనేసుకున్నారు ప్రభు, వాళ్ళది నాకు కావాలి ప్రభు, వాళ్ళు ఎంతో ఇల్లు 3 అంతస్తులు వేసారు, 4 అంతస్తులు, అది నాకు కావాలి. ఇవన్నీ అనుకుంటాం. కానీ నీతిని రాజ్యాన్ని ఏం చేయం, నీతిని రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ ఏం చేస్తాడు,
ఇప్పుడు దావీదు ఒకప్పుడు ఏమండి బండల మీద పడుకున్నాడు, నక్సలైట్లా తిరిగివాడు, తిండిలేక. ఏమండి ఆయనకే తినలేదంటే వెనకాల మళ్ళీ ఒక 600 మంది వాళ్ళందరికీ టిఫిన్ పెట్టాలా, వాళ్ళందరికీ భోజనం పెట్టాలా. మనోడు అలా తిరుగుతూ నేల మీద పడుకొని పేపర్లు వేసి పడుకొని జీవితం అంతా అడవుల్లో కొండల్లో గడిచిపోయింది. దావీదు అనుకుని ఉంటాడు, ఇక మన బతుకు ఇంతేనేమో, అభిషేకం ఉంది కానీ మనకేమవుతలేదు. అభిషేకం ఎప్పుడూ అయిపోయింది. అభిషేకం అయితే మనం ఏమనుకుంటాం, ఇంకెక్కడి నుంచి మన సూపర్గా ఉంటుంది. అభిషేకం అంటే దేవుడు మామూలు పాస్టర్ గారు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు? సమూయేలు గారు ఇచ్చారు. సమూయేలు గారు అంటే ఎవరు? సౌలు లేచి నిలబడే స్థాయి కలిగిన పాస్టర్ గారు. మనం అడిగితే కాదు, ఆయన వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు మన కథ మారిపోద్ది అనుకుంటే కథ మారిపోయింది. ఊళ్ళోంచి అడుగులో పోవాల్సి వచ్చింది. ఇదే మనకి స్తోత్రం. అభిషేకం లేనప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు అంతకంటే దారుణం అయిపోయింది. అప్పుడప్పుడన్నా ఊళ్ళో కొత్త ఉండేది, ఇప్పుడు అసలు ఊళ్ళో కొత్తగా లేదు. రాజుగారు పగట్టేశారు, చంపేద్దామని తిరుగుతున్నాడు. ఇప్పుడు మనవాడు అనుకుంటాడు ఆ టైంలో, ఏమో మనం ఉన్నాం కానీ దేం గొడవ ఇది, అభిషేకం చేసాక ఇంకా దారుణం అయిపోయింది. మనకి అత తింటాక తినలేదు, ఉంటాక నీళ్ళు లేదు, పలకరించేవాడు లేడు, ఏమండి మాట్లాడేవాడు లేడు. మన గొడవ ఎలాగైపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీల మీద అతడు సమైక్య సామ్రాజ్య చక్రవర్తి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. వాక్యానుసారంగా జీవించినోడు ఈవేళ కష్టాలు ఉండొచ్చు, రేపు ఉండవు, ఎల్లుండి ఉండవు. నీకు పేదరికమా? ఇప్పుడు వాక్యానుసారంగా జీవించు, కంగారు పడకు. పేదరికాన్ని అనుభవించు, ఆనందంగా అనుభవించు. ఇబ్బంది అనుభవించు, ఆనందంగా అనుభవించు. ఎందుకంటే ఈ ఇబ్బంది ఇప్పుడే, మళ్ళీ ఇంకా కనబడదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు చూచిన ఐగుప్తీయులని ఎన్నడూ మీరు ఏం చేయరు, చూడరు. ఈ పేదరికం జీవితం అంతా చెప్పుకోవడమే. నువ్వు ఒకసారి ఉంటుంది పేదరికం. ఇప్పుడు మేము చాలాసార్లు సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఒకప్పుడు నేను సేవ చేస్తున్నప్పుడు ప్యాచ్ పడిపోయింది. ఇప్పుడు ఒకసారి అటు ఉంటుంది మనకి ప్యాచ్. దేవునికి స్తోత్రం. ఈ ప్రతి సభలో చెప్పేస్తుంటాం ఏమని, మాకు అప్పుడు ప్యాచ్ పడింది, ఒకప్పుడు ప్యాచ్ పడింది. ఎన్నిసార్లు ప్యాచ్ పడిందంటే ఒకసారి 2 సార్లు పడి ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు ప్యాచ్ పడే కథ లేదు. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ 1 కార్లు ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 స్థితి ఇచ్చేసాడు దేవుడు. ఎందుకంటే ఆ టైంలోనే ఉంటుంది. ఆ టైంలో మనం ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని వాక్యం మనల్ని ఏం చేద్దాం అనమాట, దీవెనకరమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తుంది. మిత్రులారా, స్నేహితులారా, బైబిల్ చెబుతూ ఉంది. ఆ ఊరి పట్టణస్తులు వచ్చి చెప్తున్నారట, దైవజనుడా, మా పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, కానీ నీళ్లు మంచివి కాదంటే అక్కడ ఆలోచనలన్నీ ఎలాంటివి వాళ్ళమాట, పొల్యూటెడ్ ఆలోచన, పొల్యూటెడ్ థాట్స్. అందుకనే ప్రజలు ఏమైపోతున్నారు ఇప్పుడు కూడా, యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ ఆలోచనలు ఏమవుతున్నాయి, అనవసరంగా ప్రభావితం అయిపోతున్నాయి. మొన్న ఎవడో హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం. 16 సంవత్సరాల కుర్రోడు ఒక అమ్మాయిని ఏం చేశాడు, పొడి చేస్తాం మాట దేవుడు అడిగాడు. పేపర్ అంతా మొత్తం లిస్ట్ అంతా రాసుకుని మిషన్ డన్ అని రాశాడు లాస్ట్లో. అంటే ఏంటనమాట, దేని చేత వాడు ఏం చేయబడ్డాడు, ప్రభావితం చేయబడ్డాడు. ఇప్పుడు మీరు చూడండి, కుర్రగాళ్ళందరూ ఆడపిల్లలు మగపిల్లలు దేనికి ఎడిక్ట్ అయిపోయారు, మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారు. మొబైల్ని చూసి గేములు ఆడి వాళ్ళ మైండ్ ఏమైపోతుంది అనమాట, పొల్యూట్ అయిపోతుంది. వాళ్ళ గొడవ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరినైనా కొట్టేయాలి, ఎవరినైనా ఏదో చేసేయాలి. అసలు కూడా పెట్టండి, వాళ్ళ మైండ్లో ఈ అనవసరమైన ఆలోచనలు ఎక్కడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారనమాట, పొల్యూట్ అయిపోయి భూమి నిస్సారంగా మారిపోయింది, భూమి దారుణంగా మారిపోయింది. పంట రావట్లా, దీవెన రావట్లా, ఆశీర్వాదం రావట్లా. మిత్రులారా, స్నేహితులారా, ఈ రాత్రి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన కుటుంబం ఫలభరితంగా ఉండాలంటే, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే, మన సంఘం ఫలభరితంగా ఉండాలంటే ఏముండాలన్నమాట, మంచి నీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇందులో రెండో భాగం ఏంటంటే, బోధ కూడా ఎలాంటి బోధ వినాలి, మంచి బోధలు కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయి, బైబిల్ చెప్తూ ఉంది, కడవరి దినములలో అబద్ధ బోధకులు, దెయ్యముల బోధ. ఏ బోధ? దెయ్యం కూడా ఏం చేస్తుంది, బోధ చేస్తుంది. దెయ్యం కూడా నెంబర్ 1 స్పీకర్. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, యేసుప్రభుకు వాక్యం ఎవరు చెప్పారు? అది కూడా మామూలుగా ఉండవు, రెఫరెన్సులతోనే ఉంటాయి. మళ్ళీ ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను, దేవుడు నిన్ను ఏం చేస్తాడు, దేవుడు నీకు శక్తి ఇచ్చాడు, ఉపవాసం ఉన్నావు కదా అంటే రెచ్చగొట్టడం. రెండోది, పైన దూకే దేవదూతలు వచ్చి ఏం చేస్తారు, నీ పాదాలకు రాయి తగలకుండా పట్టు. ఇవన్నీ బైబిల్ కోడ్ చేసి సాతానుడు కూడా ఎలా మాట్లాడతాడు, అందులోంచే మాట్లాడు. దెయ్యముల బోధ. ఏ బోధ? కొంతమంది దానికి ఏం చేస్తున్నారు, అట్రాక్ట్ అయిపోయి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసిన తర్వాత ఏమైపోయింది, మొత్తం యూట్యూబ్ వచ్చాక నీరంతా మంచినీరు లేదు దాంట్లో. దేవునికి స్తోత్రం. అంతా ఏంటనమాట, దాన్ని పట్టుకుని వాళ్ళు చాలామంది డిస్టర్బ్ అయిపోయారు. యూట్యూబ్ ప్రసంగాలు విని, ఆ పాస్టర్ గారి కోసం విని, ఈ పాస్టర్ గారి కోసం విని, అది కరెక్ట్ ఇది కరెక్ట్, తేల్చేసుకుందాంరా, నువ్వు నేను తేల్చేసుకుందాంరా ఏంటి? దేవునికి స్తోత్రం. ఇదిలోకి వచ్చేసి నువ్వు నేను తేల్చేసుకుందాంరా అంటే ఇదేం గొడవ? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ప్రేమతోనా ద్వేషంతోనా? ప్రేమతో కదా. దేవునికి స్తోత్రం. పౌలు చెప్తాడు, అబద్ధముగా చెప్పబడు, జ్ఞానము అని అబద్ధంగా చెప్పబడు ప్రతి వాదమునకు నువ్వు దూరంగా ఉండన్నాడు. దేవునికి స్తోత్రం.
ప్రియమైన మిత్రులారా, కొద్దిమంది ఏమంటే పని కట్టుకుని వచ్చి నువ్వు వెళ్తున్న సంఘాన్ని కూర్చి, నువ్వు వెళ్తున్న సేవకుని కూర్చి, నువ్వు వెళ్తున్న ఏమంటే మందిరాన్ని కూర్చి వాళ్ళు ఏం చేస్తారు? చెడుని ఇంజెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? ఆ పాస్టర్ గారి కోసం నీకు తెలుసా? అసలు వాళ్ళు అనుసరిస్తున్న విధానము తప్పు. బైబిల్లో ఎక్కడ సపోర్ట్లు కొట్టమని ఉంది, బైబిల్లో ఎక్కడ ఇలాగ ఉంది, బైబిల్లో ఎక్కడ అలాగ ఉంది. ప్రియమైన మిత్రులారా, ఆ మాటకు వస్తే బైబిల్లో చాలా లేవు. మరి ఇలా అనుసరిస్తున్నారు కదా. బైబిల్లో కారులో వెళ్ళమంది ఎక్కడ ఉందా? యజబ్రభు రే కారు వాడు మన అందరం కూడా పడవలు కొనుక్కొని ఊరు వదిలేసి ఆడ పోవాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. మరి బైబిల్లో లేనిదే వాడకూడదంటే ఇంకేది వాడకూడదు. ఏమంటే ఆ కాలంలో ప్యాంట్లు ఎవడేసుకున్నాడు? ఆ కాలంలో సొక్కాలు ఎవడేసుకున్నాడు? ఆ కాలంలో వాచీలు ఎవడెట్టుకున్నాడు? ఆ కాలంలో పెన్నట్టు ఎవడు రాశాడు? ఆ కాలంలో బడికి ఎవడెళ్ళాడు? ఆ కాలంలో ఉండాలంటే కాలంలాగా ఉండాలా. విషయం ఏంటనుకుంటున్నారు? అనవసరంగా మనుషులను రెచ్చగొట్టాలి. ఏం చేస్తారు? దేవుడికి ఏం చేస్తారు? దూరం. అందుకనే మీరు ఎప్పుడు కూడా చెడ్డ నీరు మీ మనసులోనికి ఏం చేయకూడదు? రాని దుర్బోధన అక్కడికక్కడ ఏం చేయాలి? ఖండించాలి. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు మొహమాట పడితే నేను జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తారన్నమాట? నాశనం చేసేస్తారు. నువ్వు మొహమాట పడ్డావా తేడా వచ్చేది. అందుకనే ఏమంటే కనపడిన ప్రతి బోధ నమ్మకూడదు, ప్రతి బోధ వినకూడదు. బైబిల్ చెప్తుంది బెరయ సంఘస్థులు ఏం చేసేవారట? పౌలు చెప్పిన సంగతులు అలాగున్న వాళ్ళు ఏదో వాళ్ళు ఏం చేశారట? నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా లేఖనాల ప్రకారంగా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. డాక్టర్ గారు మందులు రాసిన తర్వాత ఆ కళ్ళు మూసుకుని వేసేసుకోకూడదు. దాని ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో చూసుకోవాలి. అలా కాకుండా కళ్ళుకి రాశారని అది ఎప్పుడు ఎక్స్పైరీ అయింది ఆ మందులు చూపడి తిరిగి 2 కళ్ళు పోతాయి. తర్వాత చేసేది ఏమి ఉండదు. అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. కనుక మిత్రులారా, స్నేహితులారా, ఏ నీరు పెడితే ఆ నీరు మన హృదయంలోనికి ఏం చేయకూడదు. ఏ ఆలోచన పెడితే ఆలోచన బాగుందని నువ్వు రానిచ్చావా, నీ జీవితం పొల్యూట్ అయిపోద్ది. నీ జీవితం ఏమంటే వ్యర్థమైపోద్ది. ఏమంటే శ్రేష్టకరమైన నీరును నువ్వు రానిస్తే నీ జీవితం ఎలా మారిపోద్ది అనమాట? ఫలభరితంగా మారుతుంది. దానికి రిజల్ట్ ఏంటంటే నీ జీవితం ఎలా ఉంటుంది అనమాట? ఫలభరితంగా ఉంటుంది. నీ బిడ్డ బైబిల్ చెప్తుంది 128వ కీర్తనలో ఇలా ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో నీ లోగట నీ భార్య, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, యెరూషలేమునకు క్షేమం కలుగుట, నీ పిల్లలను నువ్వేం చేస్తావు? ఇది ఎవరిలో కనపడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిలో ఈ ఆశీర్వాదం కనపడుతుంది. రిజల్ట్ని బట్టి మన నీరు ఎలాంటిదో చెప్పొచ్చు అనమాట. రిజల్ట్ బాగాలేదు కదా, నువ్వు వెళ్తున్న నీరు గొడవ ఏటో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎవరు ఆలోచన ప్రకారంగా వెళ్తున్నావు? ఎవరు సలహా తీసుకుంటున్నావు? కొద్దిమందికి మహా గురి, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోతారంతే. వాళ్ళు చెప్పింది కరెక్టా లేదో చూసుకోరు, వెళ్ళిపోతారు. ఇప్పుడు గూగుల్ తల్లి వచ్చేసింది కదా, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్కి వెళ్ళేటప్పుడు. ఒకసారి మేము గూగుల్ మ్యాప్ పెట్టుకుని అటు వెళ్తుంటే అది సరిగ్గా తీసుకెళ్ళి కాలువ దగ్గర నిలబెట్టేసింది మమ్మల్ని. ఇంకెక్కడి నుంచో తెల్లాలి తెలుస్తుంది, ముందుకెళ్తలేదు. అన్ని సందులోంచి వెళ్ళి కాలువ దగ్గర ఉంది. ఎందుకనంటే ఎవడు ఆలోచన ప్రకారం వెళ్తే ఏదో చోట తీసిపోయి అక్కడ ఆపేస్తాడు. అలా కాదు, మనం ఎవరు ఆలోచన ప్రకారం వెళ్ళాలా? దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళాలి. ఇప్పటికే నువ్వు దేవుడి ఆలోచనతో వెళ్తా ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, నువ్వు అలాగే వెళ్ళిపో. ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు దేవుని ఆలోచన అనే కాన్సెప్ట్ లేకుండా ఎవడు ఏది చెప్తే అది చేసేసి, ఎవడు ఎలా చెప్తే అలా చేసేస్తే ఈసారి నువ్వేం చేయాలన్నమాట? దేవుణ్ణి మాత్రమే అడగాలి, దైవ వాక్యాన్ని అనుసరించే నడవాలి. అప్పుడు మన జీవితంలో మంచి రిజల్ట్ మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మంచి ఆశీర్వాదం మన బిడ్డల జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో నిజమైన ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం. ప్రియమైన మిత్రులారా, అలా కాకుండా మనం ఎలా పడితే అలాగా, మరి ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశం, ఏ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిని అలా వెళ్ళిపోతే మన జీవితంలో ప్రయాణం సాగుతుంది. అన్నీ ఫెయిల్యూర్లే. ఈ సంవత్సరం పంట పోయే, వచ్చే సంవత్సరం పంట పోయే, ఇలాగ పంట పోతూ ఉంటే ఎవడ పైకి వస్తాడు? కలిసి వస్తూ ఉంటేనే ఒకడు ఏమవుతాడు? పైకి వస్తాడు. ఇస్సాకు ఏం చేశాడట? క్రమక్రమంగా అంటే ప్రతి సంవత్సరం ఏమవుతుంది? కలిసి వస్తుంది. ప్రతి సంవత్సరం నష్టపోతుంటే ఇబ్బంది అవుతుంది కదా. మనం ప్రతి సంవత్సరం ఏమవ్వాలన్నమాట? దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దానికి మూల కారణం ఏంటనమాట? ఆలోచనలో నీరు మంచిదవ్వాలి. అప్పుడు నీ పట్టణం ఎలా ఉంటుంది అనమాట? పైకి ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంటుంది. ప్రభు అలాంటి కృప, అలాంటి దీవెన దయచేయని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒక చిన్ని మాట 2 minutes ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇప్పటివరకు ప్రభు మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడాలి. నీ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో. చూపునకు రమ్యంగా ఉందా నీ జీవితం? చూడడానికి చాలా బాగుందా? చాలా ఆశీర్వాదకరంగా అనిపిస్తుందా?
నిజంగా నీ లోపల కూడా అలాగే ఉందా? ఆ దీవెన కనబడుతుందా? నీ బిడ్డల జీవితంలో దీవెన ఉందా? నీ భర్త జీవితంలో దీవెన ఉందా? నీ కుటుంబంలో దీవెన ఉందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిలాగా ఆశీర్వదించబడును అనే విధంగా నీ ఇల్లు, నీ కుటుంబం ఉందా? లేకపోతే దేవుడిని అడగల, దేవా నాకు మంచి నీరు దయచేయి నాయన, మంచి ఉపదేశము దయచేయి నాయన, మంచి క్రమము దయచేయి ప్రభువా, మంచి విధానము దయచేయి ప్రభువా. నేను చాలామంది ఆలోచనలు తీసుకుని నేను పాడైపోయాను ప్రభువా, చాలా దుర్మార్గపు ఆలోచనలు తీసుకుని పాడైపోయాను, చాలామంది ఆలోచనల వల్ల నేను అప్పుల్లో చిక్కుకుపోయాను ప్రభువా. నాయనా అదిగో వారు ఆలోచన తీసుకుని పెళ్లి చేసి నేను దెబ్బైపోయాను ప్రభువా, నా బిడ్డల జీవితం నాశనం అయిపోయింది ప్రభువా. ఇదిగో నాయన నేను తీసుకున్న నిర్ణయాల చేత నా జీవితం చితికిపోయింది ప్రభువా. నాకు మంచి ఆలోచన దయచేయి ప్రభువా, ఉపయోగకరమైన ఆలోచన దయచేయి ప్రభువా. దైవజనుడా, ఇదిగో నేనున్న ఈ పట్టణము రమ్యమైందిగా నీకు కనబడుతోంది కదా, ఇక్కడ నీళ్లు మంచివి కాదయ్యా, నాకు మంచి నీరు దయచేయి ప్రభువా, మంచి ఉపదేశము దయచేయి, మంచి ఉపదేశము దయచేయి, మంచి వాక్యము నాకు దయచేయి తండ్రిని ప్రార్థన చేసుకుందాం ప్రభువా. దయచేసి మాకు సహాయం చేయి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంఘమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంఘం, కలించగల తోటలో నన్ను స్థిరపరచినందు, కలించగల తోటలో నన్ను స్థిరపరచి, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడు. ఆమేన్, హల్లెలూయా. కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మీరెవ్వరు నాకు, యేసయ్యా నీవే, స్వరమెత్తి ప్రభువా, మీరెవ్వరు వేనోళ్ళ కొనియాడినా నాశలు, హల్లెలూయా. వేనోళ్ళ కొని నా కృప వెంబడి కృపను పొందు, స్తోత్రం. కృపలో కృప వెంబడి కృపను, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఈ రాత్రి ఒక శ్రేష్టకరమైన సత్తువు కలిగిన సంఘంలో దేవుడు నిన్ను నాటాడు. ఓ జీవం కలిగిన దేవుని మందిరంలో నిన్ను ఉంచాడు. ఇక్కడ నువ్వు కోరుకునవలసింది మంచి ఉపదేశం, మంచి క్రమం. అనవసరమైన ఉపదేశాల వైపు, అనవసరమైన సలహాల వైపు, అనవసరమైన ఆలోచనల వైపు, దుష్టుల ఆలోచనల వైపు వెళ్ళక, దేవుని సన్నిధిలో దేవుని సేవకుని దగ్గర, దేవుని దగ్గర కూర్చుని దైవ ఆలోచనతో నీ జీవితం ముందుకు తీసుకుని వెళ్తే నీకు ఫెయిల్యూర్ ఉండదు, నీకు నష్టం ఉండదు. మొదట నీ స్థితి కొంచెంగా ఉన్న తుదకది మహాభివృద్ధి చెందుద్ది. పైకి ఎలా ఉందో లోపల కూడా అంతే దీవెనను మనం అనుభవించగలుగుతాం. ప్రభు అలాంటి కృప, అలాంటి దీవెన దయచేయండి. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన. వాక్య పల్లింపు కొరకు దేవుని సేవకులు జయరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభా నీ దాసులు అనేకమైన విషయాలు ప్రభా మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. స్తోత్రాలు తండ్రి.